హ్మ్. అల్ట్రా వైర్స్ గురించి మాట్లాడుతున్నా కదమ్మా. మా మధ్యలో యాక్చువల్లీ కరెంట్ పోయింది. మీరు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఒక్క నిమిషం ఉన్నారా? ఉన్నారు. అమ్మా ఆడియో వీడియో ఓకేనా? మధ్యలో సడన్గా కరెంట్ పోయింది, మాయమైపోయాం. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. అల్ట్రా వైర్స్ మాట్లాడుతున్నాం. అల్ట్రా వైర్స్, సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్? అల్ట్రా వైర్స్ అంటే ఏంటి? బియాండ్ పవర్స్. నువ్వు కంపెనీ యాక్ట్ చేసింది అనుకోండి, యాక్చువల్లీ ఆ కంపెనీకి ఆ పవర్ ఉందో లేదో తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? అవుట్ సైడర్. ఎలా కనుక్కోవచ్చు? వీడికి అనుకోలేదు అనుకోండి, దానికి వాడే రెస్పాన్సిబుల్ తప్ప వేరే వాళ్ళు కాదు. ఓకే, నెక్స్ట్ ఇలాగే ఇంకో డాక్ట్రిన్ కూడా ఉంటుంది. ఇంకో రెండు డాక్ట్రిన్స్ ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్, డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అని. మనం రెగ్యులర్ క్లాసెస్ మాట్లాడినప్పుడు కూడా మాట్లాడాం దీని గురించి. మీకు గుర్తుందా? డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్, ఇండోర్ మేనేజ్మెంట్ అంటే జాగ్రత్త చెప్తా వినండి. డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, అమ్మా కన్స్ట్రక్టివ్ అంటే డీమ్డ్ అనుకోవచ్చు, ఎజ్యూమ్డ్ అనుకోవచ్చు. డీమ్డ్ ఎజ్యూమ్డ్ అంటే అర్థం ఏంటి? జరిగినా జరగకపోయినా జరిగినట్టుగానే ట్రీట్ చేసేదాన్ని డీమ్డ్ అంటారు, అంతే కదా? సో ఇక్కడ కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఎలా ఉంటుందంటే, వెన్ ఏ పర్సన్ ఈజ్ డీలింగ్ విత్ ఏ కంపెనీ, ఒక పర్సన్ డీల్ చేస్తాను అనుకోండి కంపెనీతో, ఎజంప్షన్ ఏంటి అంటే ఈ పర్సన్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాడు, చదివాడు, అర్థం చేసుకున్నాడు, అన్నీ తెలిసే, ఆ రిస్క్లు రివార్డులు అన్నీ తెలిసే కంపెనీతో డీల్ చేస్తున్నాడు అని అనుకోవడమే ఈ ఎజంప్షనే డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. అంతేగాని నేను చదవలేదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయా, నేను అడగలేదు, నేను ఇంట్రావర్ట్ని, నేను మొహమాటస్తుని, ఇవన్నీ డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ పట్టించుకోదు. అందుకనే డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ పడుతుందంటే అవుట్ సైడర్స్ మీద రెస్పాన్సిబిలిటీ పడుతుంది. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుందంటే కంపెనీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఒకటి చూసాం, డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. ఇప్పుడు ఇంకోటి చూసాం, డాక్ట్రిన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. ఈ రెండు డాక్ట్రిన్స్ కూడా కంపెనీకి ఫేవరబుల్గానే ఉన్నాయి. ఈ రెండు కూడా అవుట్ సైడర్స్ మీదే రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాయి. బాబు కంపెనీతో డీల్ చేసేటప్పుడు నువ్వే జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోటీసులు అన్నీ చదవాలి, ఎంఓఏ గోత్రూ అవ్వాలి, కంపెనీకి ఆ పవర్ ఉందో లేదో చూసుకోవాలి, ఎవరి హైరార్కీ ఏంటి చూసుకొని దాని ప్రకారం నువ్వే కాషియస్గా యాక్ట్ చేయాలని చెప్పి రెస్పాన్సిబిలిటీ పెడుతుంది. మరి అవుట్ సైడర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏ డాక్ట్రిన్ లేదా అంటే ఉందమ్మా, డాక్ట్రిన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. ఈ డాక్ట్రిన్ ఏం చేస్తుందంటే అవుట్ సైడర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంది. అసలు ఈ డాక్ట్రిన్ ఏం చెప్తుందంటే, నో అవుట్ సైడర్ ఈజ్ అలౌడ్, ఆర్ ఫర్ అన్ అవుట్ సైడర్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు వెరిఫై ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ వెరిఫై ద ఇంటర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు ఒక అవుట్ సైడర్ ఉన్నాడమ్మా, ఆ అవుట్ సైడర్కి కంపెనీలో ఏం జరుగుతుందో యాక్సెస్ లభించదు, వాడు తెలుసుకోలేడు, చూడలేడు, అండ్ 24 గంటలు వాడి పనులు మానుకొని కంపెనీ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని ఉండలేడు. సో కాబట్టి కంపెనీ ఏదైనా డాక్యుమెంటేషన్ని లేదా రెజల్యూషన్ని లేదా ఒక నోటీస్ని మేము ఇట్లా బోర్డులో డిస్కస్ చేసాం, మేము మెంబర్స్తో డిస్కస్ చేసాం, మేము ఆ మీటింగ్లో డిస్కస్ చేసామని చెప్తే దాన్ని వాడు నమ్మేయచ్చు. నిజంగా డిస్కస్ చేయకపోయినా, నిజంగా అక్కడ రెజల్యూషన్ పాస్ అవ్వకపోయినా ఆ కాన్సిక్వెన్సెస్ వల్ల అవుట్ సైడర్ నష్టపోయేది ఏమీ లేదు. ఇది నేను మీకు చెప్పినట్టున్నా, బ్యాంక్ ఎగ్జాంపుల్ ఏదో చెప్పినట్టున్నా. బ్యాంక్ లోన్కి వెళ్ళారమ్మా, డైరెక్టర్స్, బ్యాంక్ మేనేజర్ అన్నాడు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ పిలిచి మీరు స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలని ఉందండి, మీ ఆర్టికల్స్లో చేసి తీసుకురండి అన్నాడు. అదర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ చెప్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోవాలా. స్పెషల్ రెజల్యూషన్ కాదు కదా, ఆర్డినరీ రెజల్యూషన్ కూడా రాలా. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఫ్రాడ్ పని ఒకటి చేశారు. ఓ పని చేద్దాం, ఆర్డినరీ రెజల్యూషన్ కూడా రాలేదు కానీ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసినట్టు మనం చేయించేద్దాం, బ్యాంక్ మేనేజర్ అన్న వచ్చి చూస్తాడా ఏంటి, స్పెషల్ రెజల్యూషన్ డ్రాఫ్ట్ చేశారు. వాళ్ళ సిస్టము, వాళ్ళ స్టాంపు, వాళ్ళ లెటర్ హెడ్డే కదమ్మా, వాడు ఏ టైప్ చేస్తే అదే కదా.
yes, we hereby accepted or given approval in order to take the loan to the tune of so and so amount from the so and so bank, ఈ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు స్పెషల్ రెజల్యూషన్ ఇచ్చినట్టుగా ఆ రెజల్యూషన్ డ్రాఫ్ట్ చేసేసి లెటర్ హెడ్ మీద ఇచ్చేసి స్టాంప్ వేసేసి మొత్తం ఇచ్చేసారు. ఇప్పుడు ఇది చూసిన బ్యాంక్ మేనేజర్ ఏమనుకుంటాడు, నిజంగానే స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేశాను అనుకుంటాడు. కానీ లోపలికి వెళ్ళి వెరిఫై చేసి ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడితే కదా అసలు విషయం తెలుస్తుంది. కానీ ఇదంతా ప్రాక్టికల్గా ఒక అవుట్ సైడర్ చేయగలడా, చేయలేడు. అందుకనే అవుట్ సైడర్స్ని మరి ప్రొటెక్ట్ చేయాలి కదా. అందుకే డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ వచ్చి అవుట్ సైడర్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏమంటుందంటే నీకు బోర్డు వాళ్ళు వచ్చాయని చెప్పారనుకో, కంపెనీ వాళ్ళు వచ్చాయని చెప్పారనుకో, అది నమ్మేసేయి, పర్లేదు, ఆ రెజల్యూషన్స్ అని నువ్వు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, స్క్రూటినీ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు, వాడు చెప్పాడు కదా నువ్వు నమ్మే, ఏం కాదు. ఒకవేళ వాడు చెప్పింది అబద్ధం అని తెలిసిందనుకో, నేనున్నా నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి, నేను చూసుకుంటా మిగిలిందంతా అని అంటది. అర్థమవుతుందా? సో అట్లా ఇది డాక్టర్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. దీని తర్వాత మనం పబ్లిక్ ఆఫర్ దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. మా పబ్లిక్ ఆఫర్ అంటే ఏం చెప్పుకున్నాం, షేర్స్ దాని గురించి మాట్లాడాం. ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈక్విటీ షేర్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ మాట్లాడుకున్నాం. రెండే డిఫరెన్సెస్. ఏ షేర్ విచ్ గెట్స్ ప్రయారిటీ ఓవర్ టూ థింగ్స్ ఈస్ కాల్డ్ ప్రిఫరెన్స్ షేర్. ఆ టూ థింగ్స్లో ఫస్ట్ ఇది పేమెంట్ ఆఫ్ డివిడెండ్, రెండోది రీపేమెంట్ ఆఫ్ క్యాపిటల్. ఏ షేర్ విచ్ ఈస్ నాట్ ఏ ప్రిఫరెన్స్ షేర్ ఈస్ కాల్డ్ ఈక్విటీ షేర్. దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ డెఫినేషన్ ఫర్ ఈక్విటీ షేర్. ప్రిఫరెన్స్ కాంది ఈక్విటీ అంతే. అర్థమైందా? పబ్లిక్ ఆఫర్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ప్రాస్పెక్టస్ రెడీ చేసుకోవాలి. ప్రాస్పెక్టస్ రకాలు కూడా ఉంటాయి. నార్మల్ ప్రాస్పెక్టస్, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్, షెల్ఫ్ ప్రాస్పెక్టస్, ఇలాంటివి మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? స్టేట్మెంట్ ఇన్ లియూ ఆఫ్ ప్రాస్పెక్టస్. బేసిక్గా ఇప్పుడు ప్రాస్పెక్టస్ అంటే అర్థం కూడా చెప్పా. ప్రాస్పెక్టస్ అంటే అర్థం పరిచయ పత్రం, తెలుగులో చెప్పాలంటే. నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకునేటువంటి, ఇప్పుడు నువ్వు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకో, మాకు రెజ్యూమ్ తీసుకెళ్తావు కదా, CV కానీ రెజ్యూమ్ కానీ తీసుకెళ్తావు కదా. ప్రొఫెషనల్గా అయితే రెజ్యూమ్ తీసుకెళ్తారు, చిన్న చిత్తగా వాటికైతే మీ ఆర్టికల్స్ వాటికైతే CV సరిపోద్ది, రెజ్యూమ్ అక్కర్లేదు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా రెజ్యూమ్ అడుగుతున్నారు, వేరే విషయం. సో కరికులం వీటే అంటారు కదా, రెజ్యూమ్ తీసుకెళ్ళి ఇస్తారు. అంటే ఎందుకు రెజ్యూమ్ ఇస్తావు అంటే, మరి నేను చూడగానే వాడికి ఏం తెలుస్తుంది, నువ్వేం చదువుకున్నావు, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, నీ పర్సనల్ హాబీస్ ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అసలు నువ్వు ఈ స్టేట్కి చెందినోడు, ఆ పక్క స్టేట్కి చెందినోడు, అసలు ఏంటి నీ గురించి తెలియాలంటే ఆ రెజ్యూమ్ చదవాలి కదా. అలాగే ఒక కంపెనీ గురించి తెలియాలంటే ప్రాస్పెక్టస్ చదవాలి. ప్రాస్పెక్టస్లో వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి. ఏముంటాయి తెలుసా? కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఏం చేస్తున్నారు, ఏ బిజినెస్లో ఉన్నారు, ఎంత సంపాదించారు, ఎప్పటిదాకా ఎంత సంపాదించారు, ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, రేపు పొద్దున ఎంత సంపాదించబోతారు, రేపు పొద్దున వాళ్ళ గ్రోత్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారు, ప్యాకెట్ ఆడుకుంటారా, తాగి తందనాలు ఆడతారా, లేదా బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారా, కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారా, ఏంటి అసలు ఆ కొత్త బిజినెస్లో రిటర్న్స్ ఎలా ఉంటాయి, వస్తే మీకు ప్రాఫిట్స్ ఎలా ఇస్తారు, ఇప్పుడు వేరే వాళ్ళని కాదని ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి, ఇలాంటి ఇదంతా కూడా ఒక కన్విన్సింగ్ స్టేట్మెంట్ అమ్మ. అదంతా కూడా ప్రాస్పెక్టస్లో రాస్తారు. ప్రాస్పెక్టస్ అనేది ఏది పడితే సొల్లు కబుర్లు చెప్పేది కాదు, అంతా డీటెయిల్స్ నిజాలు రాయాలి. అండ్ ఇంకో విషయం నేను మీ క్లాసెస్ చెప్పినప్పుడు చెప్పా, ప్రాస్పెక్టస్ మస్ట్ బి ఆథరైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ బై సెబీ. నువ్వు ప్రాస్పెక్టస్ ఇవ్వడం అంటే అందులో ఏదో ఎన్నికల మేనిఫెస్టో లాగా ఏది పడితే చెప్పేయడం కాదు, అది నువ్వు సెబీ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేయించాలి. సెబీ మొత్తం నువ్వు ప్రాస్పెక్టస్ చూసినా డీటెయిల్స్ అడుగుతుంది. నిజంగా ఇందులో చెప్పావు ఎంత ప్రాఫిట్ వచ్చిందని, నిజంగా వచ్చిందా, ఒకసారి నీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఒకసారి నాకు ఇవి క్రాస్ చెక్ చేసుకుంటా అడుగుతారు. అందుకే ఏది పడితే చెప్పడం కాదు. ఫ్యూచర్లో నువ్వేం చేస్తావంటే కొంచెం రియలిస్టిక్గా చెప్పాలి. కానీ ఇప్పుడు కనుక మీరు నాకు డబ్బులు ఇస్తే నడి రోడ్డు మీదకి మిమ్మల్ని తెచ్చి అంటారు కదా, అట్లా కాదు. సో రియాలిటీలో నువ్వేం చేస్తావు, నీది ఎక్స్పర్టైజ్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా నువ్వు ప్రాస్పెక్టస్లో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా చెప్పాలి. ఇది రెగ్యులర్ ప్రాస్పెక్టస్. షెల్ఫ్ ప్రాస్పెక్టస్ అని కూడా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ ఇష్యూ నుంచి మళ్ళీ రెండోసారి ఇష్యూకి వెళ్తున్నారు అనుకోండి విత్ 90 daysలో. ఆ 90 daysలో ఆ షెల్ఫ్ ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేసుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. కాకపోతే ఆ ప్రాస్పెక్టస్తో పాటు అంటే మళ్ళీ సెబీ అప్రూవల్ ఇవన్నీ కాకుండా అదే ప్రాస్పెక్టస్ని వాడుకోవచ్చు. కాకపోతే అక్కడ పని చేయాలి. ఈ రీసెంట్ టైంలో విత్ 90 daysలో ఏమన్నా సబ్స్టాన్షియల్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే వాటి గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. అదో పాయింట్ ఉంటుంది. ఈ ప్రాస్పెక్టస్ల గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత పబ్లిక్ ఆఫర్లో మినిమం సబ్స్క్రిప్షన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మీకు గుర్తుందా మినిమం సబ్స్క్రిప్షన్? వాట్ ఈస్ అమౌంట్ ఆఫ్ మినిమం సబ్స్క్రిప్షన్? లిమిట్ ఎంత? 90%.
సో 90% కన్నా తక్కువ ఉంటే అండర్ సబ్స్క్రిప్షన్ అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారు, అండర్ రైటర్స్ని పెట్టుకుంటారు. ఈ అండర్ రైటర్స్ ఫ్రీగా పనిచేస్తారా, కమిషన్ తీసుకొని పనిచేస్తారు. ఈ అండర్ రైటర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అండర్ రైటర్స్ నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పరా, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి చాలా ఉన్నాయి. వీళ్ళు నాట్ ఓన్లీ అండర్ రైటింగ్తో పాటు ఒక మర్చెంట్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ కూడా ఇస్తారు. అంటే ఏంటి, A to Z నువ్వు ఇష్యూకి వెళ్ళాలంటే స్టార్టింగ్ ప్రాస్పెక్టస్ డిజైన్ చేయడం నుంచి, సర్క్యులేషన్ ఇన్ఫర్మేషన్ నుంచి, నీకు పబ్లిసిటీ చేయడం దగ్గర నుంచి మొత్తం అన్నీ వాళ్ళే చేస్తారు. అఫ్ కోర్స్ పేమెంట్ తీసుకుంటారు, వేరే విషయం, ఎక్కడైనా కామన్. ఇది ఒకటి మాట్లాడాం. దాని తర్వాత ఒక నిమిషం ఒక్కొక్కటి పేజ్ తీసుకుంటూ మాట్లాడద్దాం, లేదంటే ఇంకా టాపిక్స్ ఏమున్నాయి అందులో. వేరియేషన్ క్లాజ్. ఎస్, మీరు ఎప్పుడైతే ప్రాస్పెక్ట్ ఒక పని కోసం అని చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ నాది క్లాత్ బిజినెస్ అనుకోండి, క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. నేను ఇప్పుడు క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తానని చెప్పి జనాల దగ్గర డబ్బులు డబ్బులు తీసుకున్న దాకా ఈ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తానని చెప్పా. డబ్బులు వచ్చేసిన తర్వాత ఈ బిజినెస్ కాదు, రియల్ ఎస్టేట్ అయితే బాగుంటుంది, రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అందరికీ. నిన్నగాక మన ఆటోలో తిరిగినాడు కూడా, సైకిల్ మీద ఫ్లైట్లో తిరుగుతున్నాడు, స్టాక్ మార్కెట్ రివర్స్ అయితే అనమాట. ఆటోలో తిరిగినాడు, కార్లో తిరుగుతున్నాడు, రియల్ ఎస్టేట్కి వెళ్దాం అని చెప్పి ఇప్పుడు ఈ డబ్బులు నేను రియల్ ఎస్టేట్లో పెడదాం అనుకుంటున్నా. పెట్టేవచ్చా? జనాలకి ఏమని చెప్పి తీసుకున్నా, నేను క్లాత్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తానని చెప్పి తీసుకున్నా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నా, వేరే బిజినెస్లో పెడుతున్నా. ఇలా పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు, కానీ విత్ పర్మిషనా వితౌట్ పర్మిషనా? గుర్తుందా మీకు? ఆ పర్మిషన్ ఎలా తీసుకోవాలి? స్పెషల్ రిజల్యూషన్ అంటే తెలుసా మీకు? 75%. ఆర్డినరీ అంటే అమ్మా మోర్ దాన్ 50. సింపుల్గా చెప్పాలంటే ఎన్ని ఓట్లు నోకి పడ్డాయో దానికన్నా ఒక ఓటు ఎస్కి ఎక్కువ పడాలి, అంతే. అర్థమవుతుందా? స్పెషల్ అంటే 75% ఆర్ మోర్ ఓటింగ్ అనేది అక్కడ ఉండాలి, 3/4 కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ ఏఓఏ టేబుల్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. ABCDE MOA టేబుల్స్ ఉంటాయి, FGHIJ AOAకి ఉంటాయి. నువ్వు డ్రాఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా. కావాలంటే మొత్తం ఓన్గా చేసుకుంటావు, లేదంటే ఉన్న టేబుల్స్ని కాపీ పేస్ట్ చేసుకుంటావు. కాకపోతే నువ్వు పెట్టేది ఏ కంపెనీ, లిమిటెడ్ కంపెనీయా, అన్లిమిటెడ్ కంపెనీయా, లిమిటెడ్ విత్ గ్యారంటీయా, లిమిటెడ్ విత్ షేర్సా, దాన్ని బట్టి నీకు ఏ టేబుల్ అప్లికేబుల్ అవుతుందో చూసుకోవాలి. ఏఓఏని ఆల్టర్ చేయడం చాలా ఈజీ, స్పెషల్ రెజల్యూషన్ అక్కర్లేదు, ఆర్డినరీ రెజల్యూషన్ సరిపోతుంది జనరల్ కేసులో. జనరల్గా చెప్తున్నా. MOA ఆల్టర్ చేయడానికి మాత్రం కష్టం, స్పెషల్ రెజల్యూషన్ కావాలి. నేమ్ ఆల్టర్ చేయాలన్నా, రిజిస్టర్డ్ ఆఫీస్ ఆల్టర్ చేయాలన్నా, అసోసియేషన్ క్లాజ్ ఆల్టర్ చేయాలన్నా, ఆబ్జెక్ట్స్ క్లాజ్ ఆల్టర్ చేయాలన్నా కష్టం. ఈ ప్రాస్పెక్టస్ ఇదంతా పెనాల్టీ అయిపోయింది. ఆఫర్ ఫర్ సేలు, రెడ్ హెయిరింగ్ అలాట్మెంట్. దీని తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ మాట్లాడడం గుర్తుందా? 20 years ఒకప్పుడు ఇరిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉండేవి, ఇప్పుడు లేవు, ఓన్లీ మ్యాక్స్ 20 years. అదే ఇన్ఫ్రా రిలేటెడ్ అయితే ఇంకో 10 years ఇది ఇస్తారు. ఆ 10 years కూడా ఫ్రీగా ఏమివ్వరు. 20 నుంచి 30కి వచ్చే లోపల ఎవ్రీ ఇయర్ 10% నువ్వు ఒక సపరేట్ ఫండ్లో మెయింటైన్ చేయాలి. ప్రిఫరెన్స్ షేర్కి ఈక్విటీ షేర్కి తేడాలు ఏంటి అంటే, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ, దే ఆర్ జస్ట్ ఫైనాన్షియర్స్ ఆఫ్ ద కంపెనీ. బట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ద మీటింగ్స్, they can participate in the decision making, but preference shares are not. But preference shareholders can also be participated in voting only under 3 circumstances. If the company is defaulted in payment of dividend for 3 consecutive years. వారసుగా 3 సంవత్సరాల నుంచి వాళ్ళకి డివిడెండే ఇవ్వట్లేదు అనుకోండి, అప్పుడు కంపెనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీళ్ళు కూడా కంపెనీలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఓటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అర్థమైందా? రెండోది, డైరెక్ట్గా అసలు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యొక్క రైట్స్నే వేరియేషన్ చేద్దామని చెప్పి మీటింగ్ పెట్టారనుకోండి, దానిలో కూడా వాళ్ళకి ఇది ఇవ్వాలి. నెక్స్ట్ మూడోది, ఐడెంటిటీ ఆఫ్ ద కంపెనీ, లిక్విడేషన్ వైండప్ దీనికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళకి ఓటింగ్ కలగజేయాలి. ఈ ఓటింగ్ రైట్స్, లిక్విడేషన్ ఇక్కడ రాయలేదు, రెండే చెప్పుకున్నాం, నో ఇష్యూస్.
షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్స్ విత్ డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. యాక్చువల్లీ ఇది అంత గొప్ప ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఏం కాదు, ప్రస్తుతం ఎవరు ఇవ్వట్లేదు. ఈక్విటీ షేర్స్ విత్ డివిఆర్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో పట్టుమని 10 కంపెనీలు కూడా ఇవి యూజ్ చేసుకోలేదు, లిస్టెడ్ కంపెనీస్ అయితే డివిఆర్. అర్థమైందా? సో ఎందుకంటే ఫేమస్ కాదు ప్రాక్టికాలిటీలో కూడా. ఎందుకంటే అమ్మ ఎవరైనా తీసుకునే రిస్క్ తీసుకుంటా అంటే ఒక రిస్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ దగ్గర 10 రూపీస్ రిటర్న్ వస్తుంది. అదే రిస్క్ దగ్గర నీకు 6 రూపీసే రిటర్న్ వస్తుంది అనుకో, నీ ముందు 10 రూపీస్ ఆప్షన్ ఉంది, 6 రూపీస్ ఆప్షన్ ఉంది, రెండిట్లో సేమ్ రిస్క్ ఉంది. ఇప్పుడు ఎవరైనా 6 తీసుకుంటారా? 10 తీసుకుంటారు. అందుకే ఇక్కడ ఈక్విటీ షేర్స్ విత్ డివిఆర్ అనేవి ఫ్లాప్ అయినాయి ఇండియాలో. యుఎస్ లాంటి కంట్రీస్లో కొన్ని చోట్ల పర్లేదు, బాగానే ఉన్నాయి. బట్ ఇండియాలో అయితే టాటా మోటార్స్ ఇష్యూ చేశారు, తర్వాత వాళ్ళే తీసేశారు కూడా, ఇప్పుడు లేవు. మొన్ననే ఒక 2 years బ్యాక్ డివిఆర్లు ఇంకేం లేవు, అన్ని ఈక్విటీ షేర్స్ కింద కలిపేశారు, ఇప్పుడు అవి కూడా లేవు. స్వెట్ ఈక్విటీ షేర్స్ తెలిసిందేగా మీకు. స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే కంపెనీ ఎవరికి ఇస్తుంది? ఎంప్లాయీస్కి. ఎందుకు? మోటివేషన్ క్రియేట్ చేయడానికి, అంటే అవర్లీ ఫీలింగ్, OURLY, అవర్లీ, మన అనే ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం ఒక ఆప్షన్ ప్లాన్ డిసైడ్ చేస్తుంది. మీరు ఈ టార్గెట్ రీచ్ అయితే లేదా ఈ పని చేస్తే ఈ క్లాస్ ఆఫ్ ఎంప్లాయీస్ దీనికి ఎలిజిబుల్ అవుతారు. అది పెట్టుకోవడం కంపెనీ ఇష్టం అమ్మ. ఎవరికి ఇవ్వాలి, ఎంత రేటుకి ఇవ్వాలి, ఏ టార్గెట్ అచీవ్ చేస్తే ఇవ్వాలి అనేది ఇట్స్ ప్యూర్లీ కంపెనీస్ డిస్క్రిప్షన్, వాడి ఇష్టం, మనం చెప్పకూడదు అది. నెక్స్ట్ ఇదే స్టాక్ ఆప్షన్ ప్లాన్ అంటే. ఇష్యూ ఆఫ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అంటే ఏంటనుకున్నారు? ఇప్పుడు జాగ్రత్త వినండి, నాదో కంపెనీ, మీరందరూ ఎంప్లాయీస్ అమ్మ. ఈవిడ నిన్నే జాయిన్ అయింది, ఆవిడ కంపెనీ పెట్టినప్పటి నుంచి ఉంది, వాడు సంవత్సరం క్రితం వచ్చాడు. ఇప్పుడు మీ అందరిని ఒకలా చూడలేనుగా నేను, కాబట్టి స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఇస్తా, అంటే ఒక ప్లాన్ రిలీజ్ చేస్తా. ఇదిగో నేను మీ అందరికీ షేర్లు ఇద్దాం అనుకుంటున్నా, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది. మీరు పలానా డేట్ లోపు ఇగో ఈ పనులు చేస్తే, మీ మీద ఏ రిమార్క్ లేకపోతే, మీ మీద 0 టాలరెన్స్ ఇది ఉంటే, అసలు క్లీన్ రికార్డ్ ఉంటే మీకు ఈ రేటుకి ఇస్తా, 1-2 మిస్టేక్స్ ఉంటే మీకు ఈ రేటుకి ఇస్తా. ఇట్లా నా ఇష్టం వచ్చిన పారామీటర్స్ నేను పెట్టుకోవచ్చు, ఇది కంపెనీస్ యాక్ట్ చెప్పదు. నా ఎంప్లాయీస్, నా షేర్స్ ఏ రేటు మీద ఇవ్వాలి, అసలు డిస్కౌంట్లో కాదురా, మొత్తానికి మీకు ఫ్రీగానే ఇద్దాం అనుకుంటున్నా, ఇవ్వకూడదా నేను? కంపెనీస్ యాక్ట్ అని అడ్డుకుంటుందా? అట్లా ఏం లేదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కంపెనీస్ డిజైనింగ్ పాలసీ అన్నమాట. తర్వాత ఇక్కడే రైట్ షేర్స్ అని ఒకటి ఉంటాయి. రైట్ షేర్స్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్ షేర్స్, RIGHT, రైట్ షేర్స్ అంటే కుడి చేతి వైపు ఉన్న షేర్సా? ఏంటి రైట్ షేర్స్ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? రైట్ షేర్స్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, ఎప్పుడైనా ఒక కంపెనీ ఆల్రెడీ షేర్లు ఇచ్చి షేర్ హోల్డర్స్ని మెయింటైన్ చేసి మళ్ళీ ఇంకా డబ్బులు కావాలనుకున్నప్పుడు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కన్నా కూడా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ని ఒక మాట అడిగి ఆ తర్వాత బయటికి వెళ్ళాలి. అలా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఒక ప్రయారిటీ ఇవ్వడాన్ని, ఆ సాంప్రదాయం, ఆ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రైట్ షేర్స్ అంటారు. వీళ్ళు కావాలనుకుంటే ఆ రైట్ని అమ్ముకోవచ్చు కూడా బయట వాళ్ళకి, అలాట్మెంట్. ఇప్పుడు టాటా గానే కాదు, బ్రిటానియా కానీ, గోద్రేజ్ కానీ, ఇలాంటి కంపెనీస్ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఏమంటారు, రైట్స్ ఇస్తామంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళు బయట అమ్ముకుంటే, వాళ్ళు కొనుక్కునే డబ్బులు లేకపోయినా బయట అమ్ముకుంటే వాళ్ళకి బోల్డ్ డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే టాటా టెక్నాలజీస్ IPOకి వచ్చిందమ్మా, less than year అవుతుంది, సంవత్సరం కూడా అవట్లా. టాటా టెక్నాలజీస్ అని ఒక IPO, చాలా మంచి బంపర్ రిటర్న్స్ వచ్చినాయి జనాలకి, చాలా మంచి రిటర్న్స్ వచ్చినాయి. అందరూ అసలు ఆల్మోస్ట్ లైన్లో పోటీ పడ్డారు, మేము కొంటాం అని. బట్ అందరికీ రావు కదా, కొంతమందికే వస్తాయి. అదే ఇప్పుడు టాటా వాళ్ళు రేపు పొద్దున IPOకి వచ్చేటప్పుడు టాటా టెక్నాలజీస్లో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఒక రైట్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు నేనే టాటా టెక్నాలజీస్లో షేర్ హోల్డర్, నాకు రైట్స్ ఇచ్చారు కొనుక్కోమని, నా దగ్గర డబ్బులు లేవు, నేను కొనుక్కోను. ఇప్పుడు నేనేం చేస్తా, ఆ రైట్ని ఎవరికో అమ్ముకుంటా. ఇప్పుడు ఆ రైట్ కొనుక్కోవడం వల్ల వాడికేంటో తెలుసా యూజ్? నార్మల్గా అయితే ఆ రైట్ లేకపోతే వాడు లైన్లో నుంచి పోటీ పడాలి, వాళ్ళకి షేర్లు వస్తాయో లేదు తెలీదు. ఇప్పుడు వాడి దగ్గర నా రైట్ ఉంది కదా, అంటే నేను రికమెండ్ చేస్తున్నట్టు అనమాట. యాజ్ ఏ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ ఐఎమ్ రికమెండింగ్ ఏ న్యూ షేర్ హోల్డర్ టు ద కంపెనీ, సేయింగ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఏ వెరీ వెల్ విషర్ టు అవర్ కంపెనీ, ప్లీజ్ అలాట్ షేర్స్ టు దిస్ పర్సన్ అని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నట్టు. ఇలా రికమెండ్ చేసినందుకు నేను డబ్బులు తీసుకుంటా, సింపుల్. ఇదే రైట్ షేర్స్. అర్థమైందా? ఇది ఎందుకు పెడతారంటేనమ్మా, కంపెనీ సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా తెలియని టైంలో
కంపెనీకి అండగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపు కంపెనీ కొంచెం ఉన్న గ్రాటిట్యూడ్ చూపించాలి కాబట్టి, కృతజ్ఞత చూపించాలి కాబట్టి ఈ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఆ టైప్ అన్న మీరు కంపెనీ బెనిఫిట్ ఇవ్వాలి అట్లా అని చెప్పి నార్మలీ వెస్టర్న్ కంట్రీస్లో ఈ ట్రెడిషన్ మొదలైంది. మెల్లమెల్లగా అదొక రూల్ అయిపోయి మనకి రైట్ షేర్స్గా ఇదేందనమాట అంతే. కానీ కంపల్సరీగా రైట్ షేర్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ దీని తర్వాత మీటింగ్స్ మాట్లాడుకున్నాం. మా మీటింగ్స్ కన్నా ముందు డైరెక్టర్స్ మాట్లాడినట్టున్నాం, సరే పర్లేదులే. ఫస్ట్ మీటింగ్స్ చూడండి. మీటింగ్స్ మీకు డేస్ ఆఫ్ నోటీస్ గుర్తున్నాయా? 21 days కాదు, 21 క్లియర్ డేస్. మీకు 21 daysకి 21 క్లియర్ డేస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసు అనుకుంటున్నాను నేను. తెలుసా మీకు? ఏంటి చెప్పండి. నోటీస్ ఇచ్చిన డేట్కి మీటింగ్ పెట్టే డేట్కి మధ్యలో ఉండే గ్యాప్నే 21 క్లియర్ డేస్ అంటారు. ఆ 2 days ఎక్స్క్లూడెడ్, తీసేస్తారు. చాలామంది అనుకుంటారు హాలిడేస్ తీసేస్తే అదే క్లియర్ డేస్, వర్కింగ్ డేస్ యాడ్ చేస్తారు, సండేలు అన్నీ యాడ్ చేస్తారమ్మా. కాకపోతే ఏంటంటే మీటింగ్ పిలిచే రోజు నువ్వు నోటీస్ ఇచ్చే రోజు యాడ్ చేయరు అంతే, అది 21 క్లియర్ డేస్. అర్థమైందా? ఒకవేళ 95% కన్నా ఎక్కువ మంది ఓకే అన్నారు అనుకోండి, 21 days కన్నా తక్కువలోనే పిలుచుకోవచ్చు. ఓకేనా? కంటెంట్స్ ఏముండాలి? ఏముంటుందమ్మా? మీటింగ్ డేటు, టైము, ప్లేస్, ఎజెండా ఆఫ్ ద మీటింగ్. అంటే అసలు మీటింగ్ పిలిచి నువ్వేం చెప్తావు? సీక్రెట్ ఎజెండాలు ఉండకూడదమ్మా. రండి మాట్లాడుకుందాం, సరే వస్తే ఏం మాట్లాడతావు? వచ్చాకే మాట్లాడుకుందాం. వచ్చాక మీ కూతురు పెళ్లి గురించి కబుర్లు చెప్తూ ఉంటే నువ్వు ఎవరిది అంటే ఇప్పుడు అందుకే ఎజెండా చెప్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. ఈడు ఫర్ ఎగ్జాంపుల్ ఎజెండా ఇష్యూ ఆఫ్ న్యూ డిబెంచర్స్ అని పెట్టారనుకోండి, ఇవి ప్రిపేర్ అవుతారు. వీడు మొన్నే బ్యాంకులు అప్పు చేశాడు, అటు మొన్న ఐపీఓకి వెళ్ళి షేర్లు అప్లై చేశాడు, అటు మొన్నే ప్రిఫరెన్స్ షేర్లు అప్లై చేశాడు, వీడికి ఆల్రెడీ అప్పులు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా అని చెప్తూ డిబెంచర్లు అంటున్నాడు. అంటే ఇదేంటి అన్ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ వాడేద్దాం అనుకుంటున్నాడా? వీడికి ఎందుకు డిబెంచర్స్? ఇప్పుడు ఈ డబ్బులతో ఏం చేస్తాడు? దట్టు డిబెంచర్ ఎందుకు వెళ్ళాలి? డిబెంచర్ కన్నా బ్యాంక్ లోన్ తక్కువ కదా, బ్యాంక్ లోన్ కన్నా ఇంటర్నల్ రిజర్వ్స్ ఏమన్నా ఉన్నాయి కదా, మన ప్రాఫిట్ వచ్చింది డివిడెండ్ ఇమ్మంటే ఏడిచాడు కదా మొండా, ఎక్స్పాన్షన్ అవుతానన్నాడు కదా, ఆ డబ్బులన్నీ ఏం చేశాడు? ఇదే ప్రిపరేషన్ అంటే మరి. అంతేగాని వెళ్ళి చాయ్ సమోసా తినేసి వచ్చేయడం కాదు. మీటింగ్కి వెళ్తున్నాం అంటే ఎజెండా ఆఫ్ ద మీటింగ్కి చెప్పేది ఎందుకంటే మెంబర్స్ ప్రిపేర్ అయ్యి వస్తారు, దే విల్ ప్రిపేర్ సమ్ క్వశ్చన్స్. నీకెందుకు ఇప్పుడు డిబెంచర్స్? ఆ డబ్బులతో ఏం చేస్తావు? ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం డిస్కషన్ జరిగితేనే ఆ మీటింగ్కి వాల్యూ. అంతేగాని ఏదో పిలిచారు వెళ్ళాము వచ్చాము, టీలు కాఫీలు ఇవన్నీ మ్యాటర్ కాదు. మీటింగ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే మీటింగ్కి మెంబర్స్ని పిలుస్తారా? మెంబర్స్ అంటే ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎవరు? రియల్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. రేపు పొద్దున్న కంపెనీ నష్టపోతే వాళ్ళే నష్టపోయేది. దే షుడ్ పార్టిసిపేట్. కానీ దీని యొక్క రిలవెన్స్ చాలా మందికి తెలియదు. ఇప్పటికీ చాలా మంది అసలు మీటింగ్లు అటెండ్ అవ్వరు. 40,000 మంది 50,000 మందికి నోటీస్ ఇస్తాడమ్మా, పట్టుమని 100-150 మంది కూడా రారు మీటింగ్లకి. ఎవడి బిజీ వాడుకుంటుంది, వాడేదో పెద్ద వచ్చేస్తారు అనుకుంటాడు, కానీ అక్కడ ఎవరు రాడు. డిపెండ్స్. అందుకే వాడు కూడా ఏం చేస్తాడంటే అందరికి ఏదో ఫార్మాలిటీ ఈమెయిల్ నోటీస్ పంపించేస్తున్నారు ఈ మధ్యకాలంలో. వచ్చినోడు వస్తాడు, లేనంటే లేడు. మేజర్ షేర్ హోల్డర్స్ ఉంటారు కదమ్మా, వాళ్ళు డెఫినెట్గా వస్తారు. మేజర్ షేర్స్ హోల్డ్ చేసేవాళ్ళు 5%, 6%, 10% హోల్డ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే వాడు ఇప్పటికే చాలా కోట్లు అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటాడు కాబట్టి వాడు చచ్చినట్టు వస్తాడు. ఈ ఒక బగిరిగాళ్ళ 100 షేర్లు 150 షేర్లు హోల్డ్ చేసిన వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు ఎవరు అసలు పట్టించుకోరు, రారు. అసలు వాళ్ళ మీటింగ్ జరిగిన విషయం మెయిల్సే చెక్ చేయరు. నలుగురితో నారాయణ, గుంపులో గోవింద, అంతే అట్లా. నెక్స్ట్, టు హూమ్ ఇట్ ఈస్ టు బి ఇష్యూడ్. ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఎవరికి ఇవ్వాలమ్మా? మీటింగే ఎవరిని పిలుస్తున్నావు? మెంబర్స్ని పిలుస్తున్నావు, మెంబర్స్కి ఇవ్వాలి. దాంతోపాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అదర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మూల విరాట్ ఉన్నాడు కదా కంపెనీకి, మూల విరాట్ ఎవడు? ఆడిటర్. ఆడికో మాట చెప్పాలి, అరే బాబు మీటింగ్ పెట్టుకుంటున్నారా మేము, చూసుకో మరి, నీకు ఏమైనా ఖాళీ ఉంటే నువ్వు కూడా వచ్చిరా, పర్లేదు, ఫుడ్ ఆర్డర్ చేసాం ఆల్రెడీ, వేస్ట్ అయింది చెప్పడమే. నోటీస్ బై ఎలక్ట్రానిక్ మోడ్ ఇవ్వచ్చా? హ్యాపీగా ఇవ్వచ్చు. ఆ రూల్స్ ఇక్కడ మనం మాట్లాడతాం. నెక్స్ట్, డీమ్డ్ స్పెషల్ బిజినెస్. అమ్మా ఆర్డినరీ బిజినెస్ 4 ఉంటాయి. ఈ 4 తప్ప ఏదైనా మీకు చెప్పాం క్లాసుల్లో, గుర్తున్నాయా? అప్పుడు మీతో చెప్పించా కూడా. 4 యాక్టివిటీస్ నార్మల్ బిజినెస్, ఈ 4 కాకుండా ఏదైనా స్పెషల్ బిజినెస్. ఆ 4గిట్లో ఫస్ట్
అడాప్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ బై ద బోర్డ్ అండ్ ఆడిటర్ బై ద ఆడిటర్. బోర్డు ద్వారా ప్రిపేర్ చేయబడినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఆడిటర్ ఆడిట్ చేస్తాడు. ఆ చేసినటువంటి వాటిని మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి, అడాప్ట్ చేయాలి. అదొకటి ఫస్ట్ది. రెండోది ఏంటిదమ్మా? డిక్లరేషన్ ఆఫ్ డివిడెండ్. ఇంకో రెండు అపాయింట్మెంట్లు, రీఅపాయింట్మెంట్లు. ఆ ఇద్దరు ఎవరు? ఒకళ్ళు ఏమో ఆడిటర్, ఇంకోళ్ళు ఏమో డైరెక్టర్స్. సింపుల్. ఈ 4 ఆర్డినరీ బిజినెస్లు. ఇవి కాకుండా ఇంకా ఏవైనా సరే. కోరం గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ పబ్లిక్ కంపెనీలో మెంబర్స్ బట్టి 5, 15, 30 అనేది కోరం ఉంటుంది అని చెప్పి అక్కడ లిమిట్స్ కూడా మాట్లాడాం. ప్రైవేట్ కంపెనీ అయితే 2 చాలు. ఓకేనా? నెక్స్ట్ కోరం. ఒకవేళ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ కోరం లేకుండా ఉంటే మీటింగ్ని అడ్జర్న్ చేస్తారు. సేమ్ డే ఇన్ ద నెక్స్ట్ వీక్. సేమ్ డే ఇన్ ద నెక్స్ట్ వీక్. ఇది వీళ్ళ ఎవరం? థర్స్డే. అవునా? ఫ్రైడేని ఈరోజు. అప్పుడే ఫ్రైడే వచ్చిందా? అంటే రేపు సాటర్డే. సూపర్. రేపు హాలిడే యాక్చువల్లీ, కానీ మీకు ఉందిగా. ఇప్పుడు ఈ మధ్య మనకు రోజు హాలిడేనేలే, ప్రశాంతం. సో అట్లా అనమాట. సేమ్ డే ఇన్ ద నెక్స్ట్ వీక్కి అడ్జర్న్ అయిపోద్ది. ఇది డీమ్డ్ అనమాట. ఒకవేళ ఏమన్నా చెప్పారనుకోండి, చెప్పిన డేట్కి అవుతుంది. చెప్పలేదనుకోండి, సేమ్ డే ఇన్ ద నెక్స్ట్ వీక్. ఇది. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ మీటింగ్స్. ఇది మీకు తెలుసు కదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్ ఆఫ్ మీటింగ్ని షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా మెంబర్స్లో ఒకరిని ఎన్నుకోవాలి. వీడు ఆ ఒక్క మీటింగ్కే తప్ప తర్వాత మీటింగ్స్కి కూడా మొత్తైదులు అక్కడే కూర్చుంటారంటే కుదరదు. అండ్ వన్ మోర్ థింగ్, చైర్మన్ ఎప్పుడైనా బయాస్డ్గా బిహేవ్ చేస్తున్నాడు అనిపిస్తే ఇమీడియట్గా వాడిని తీసి పక్కన పడేసి కొత్త చైర్మన్ కూడా పెట్టుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. చైర్మన్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీటింగ్ సజావుగా జరిగేలా చూడడం, అలాగే మినిట్స్ని ప్రిపేర్ చేసి వాటి మీద సంతకాలు పెట్టడం, అట్లా అనమాట. రెజల్యూషన్స్ని పాస్ చేయించడం. ప్రాక్సీస్ తెలుసు కదమ్మా మీకు. Proxy is a person who attend for the meeting in place of the original shareholder. ప్రాక్సీ ఎవరినైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రాక్సీని అడ్డుకునే రైట్ కంపెనీ కూడా లేదు. అర్థమైందా? నెక్స్ట్ ఒక్కటే రూల్ అమ్మా. చారిటబుల్ కంపెనీ అయితే మాత్రం ప్రాక్సీని అపాయింట్ చేయాలంటే అవుట్ సైడర్ని పెట్టకూడదు. అందులో మెంబర్నే ప్రాక్సీగా పెట్టుకోవాలి తప్ప బయటకు ఉండకూడదు. ఎందుకంటే ఈ సెక్షన్ 8 మెంబర్ అంటే వాడు ఒక ధర్మాత్ముడు, నీతిమంతుడు, ధార్మికుడు అయి ఉంటాడు. మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి అయి ఉంటాడు. వాడిని తీసుకుపోయి పశుపతికినో బల్లాల దేవుడినో తీసుకుపోయి ప్రాక్సీగా పెట్టారనుకో, ఆ బల్లాల దేవుడు అంతా అక్కడ పెంట చేస్తూ ఉంటాడు. మగధీర వేలని ఉంటాడు. ఎవడరాడు? రణదేవు బిల్ల. నాకు దక్కనిది ఎవరికి దక్కనేమని చెప్పి పొడిచిపార దొబ్బుతాడు. అట్లా అనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదమ్మా. అందుకనే ఇలాంటి ధర్మాత్ములు, నీతిమంతులు ఉండాలి ప్రాక్సీగా. కాబట్టి సెక్షన్ 8 కంపెనీలో వాళ్ళు మాత్రమే ప్రాక్సీగా ఉండాలి తప్ప బయట వాళ్ళు వచ్చేసి వాళ్ళని ప్రాక్సీగా అపాయింట్ చేస్తామంటే లా ఒప్పుకోదు. నేను ఒప్పుకోను అంటది అనమాట. యాక్చువల్లీ ఇవాళ ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందిరా. మీ క్లాస్ కొంచెం లేట్గా ఉంటే చాలా బాగుండేది. రికార్డులు అయిపోయినాక మాట్లాడుకుందాం అవన్నీ. సరే, నెక్స్ట్ రిస్ట్రిక్షన్ ఆన్ ఓటింగ్ రైట్స్. అమ్మ ఒక్కటే విషయం, ఒక ఓటర్ని ఆపే రైట్ ఎవరికీ లేదు. ఈవెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి, చైర్మన్కి ఎవరికీ లేదు. ఒకే గ్రౌండ్ మీద వాడిని ఆపొచ్చు. వాడి షేర్లు కనుక వాడి పార్ట్లీ పెయిడ్ అయ్యి ఉంటే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మొన్న కాదు అంటే ఇది చెప్పిన స్టార్ట్ తర్వాత ఎవరో స్కానర్ తీసుకొచ్చి మరి డౌట్ అడిగారు అమ్మాయిల్లో. మరి అమ్మాయి గుర్తులేదు నాకు. పార్ట్లీ పెయిడ్ అప్ షేర్స్ అయితే ఓటింగ్ రైట్స్ రావు, కరెక్ట్, ఎస్. కానీ దీని అర్థం ఏంటో చూడండి. అక్కడ కవి హృదయాన్ని అర్థం చేసుకోండి. అమ్మ పార్ట్లీ పెయిడ్ అంటే కంపెనీ డబ్బులు అడిగింది పే చేయమని, కానీ నువ్వు పే చేయలేదు. అది పార్ట్లీ పెయిడ్ అర్థం. కొన్ని షేర్లు ఉంటాయి పార్ట్లీ పెయిడే, కానీ కంపెనీ అడగలేదు కాబట్టి ఇంకా నువ్వు పే చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ కట్టేవరా నువ్వు, ఫస్ట్ కాల్ సెకండ్ కాల్, ఇంకా కంపెనీ అడగలేదు, నువ్వు పే చేయలేదు. ఇప్పుడు నేను నాకు ఓటింగ్ రేట్ ఉండదా నేను పార్ట్లీ పెయిడ్ అంటే అది కాదు. నీకు ఓటింగ్ రేట్ ఉంటుంది. నువ్వెప్పుడు పార్ట్లీ పెయిడ్ షేర్ హోల్డర్ అవుతావు అంటే కంపెనీ పే చేయమన్నా కూడా నువ్వు పే చేయలేదనుకో, అప్పుడు నీకు ఓటింగ్ రేట్ రాదు. స్కానర్లో ఒక క్వశ్చన్ ఏదో ఒక ఇలస్ట్రేషన్ ఇచ్చాడు. వాడు ఒక షేర్ హోల్డర్ ఉన్నాడు, వాడు కొంత డబ్బులు కట్టాడు, కొంత డబ్బులు కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే కంపెనీ పిలవలేదు కాబట్టి. ఇప్పుడు ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో కంపెనీ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ షేర్ హోల్డర్ అగెనెస్ట్గా ఓట్ చేస్తాడని తెలిసి నువ్వు ఓట్ వేయకూడదు, నువ్వు పార్ట్లీ పెయిడ్ కదా అని అబ్జెక్ట్ చేస్తుంది.
కమెంట్ యువర్ ఒపీనియన్ అన్నాడు. అదెవరో ఇష్యూస్ మీద ఎందుకండి కమెంట్ చేయడం అని చెప్పి కాకుండా నువ్వు కమెంట్ చేయాలన్నమాట. ఏమని కమెంట్ చేస్తావు అంటే ఫైనల్గా మీరే అని చెప్పి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఓటింగ్. టోటల్ 4 మెథడ్స్ ఆఫ్ ఓటింగ్. షో ఆఫ్ హ్యాండ్స్, ఎలక్ట్రానిక్ మీన్స్, పోల్, పోస్టల్ బ్యాలెట్. షో ఆఫ్ హ్యాండ్స్ మీకు తెలిసింది, ఎవరిదాడు ఎత్తుకోవడమే. నెక్స్ట్ చెయ్యి. ఎలక్ట్రానిక్ మీన్స్ ఈమెయిల్. ఇది ఎలక్ట్రానిక్ నోటీస్ దాంట్లో లాగే సేమ్ ఉంటుంది అమ్మా, ఏం లేదు. మెయిల్ పంపిస్తారు, సపరేట్ యూఆర్ఎల్ లొకేటర్ ఇస్తారు, అందులో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు, నువ్వు దాన్ని ఓట్ చేసే సరిపోతుంది. బై పోల్. పోల్ అంటే మీకు తెలిసిందే, మీటింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బ్యాలెట్ బాక్స్ పెట్టి ఆ బ్యాలెట్ బాక్స్లో నీ ఒపీనియన్ కొన్ని సింబల్స్ ఇవ్వడం ఏదో చేస్తారు, దానికి నువ్వు ఓట్ చేయాలి. పోస్టల్ బ్యాలెట్, నువ్వు నీ కాంపలో నువ్వే ఉంటావు, రాసి పంపించేస్తే సరిపోతుంది అనమాట పోస్టల్ బ్యాలెట్. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగాయా? మొన్న పోస్టల్ బ్యాలెట్ జరగలేదమ్మా. మరి మొన్న ఎలక్షన్ మే 13వ తారీఖు జరిగిందా? పోలింగ్ అంతా మే 13వ తారీఖు జరిగింది, అంటే బై పోల్ అన్నారు కదా, 13వ తారీఖు జరిగింది. కానీ మీకు గుర్తుంటే ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎలక్షన్ స్టాఫ్, మరి వాళ్ళు కూడా ఓట్లు వేయాలి కదా. వాళ్ళు ఎప్పుడు వేస్తారు? వాళ్ళు 11వ తారీఖు వేసేసారు. వాళ్ళు 13వ తారీఖు మనతో పాటు ఓటు వేయలేదు, వాళ్ళు 11వ తారీఖే ఓటు వేసేసారు. ఎలా? పోస్టల్ బ్యాలెట్ ద్వారా. వాళ్ళకి ఎవరు సార్ బాక్సులు చెప్పులు, మరి వాళ్ళకి ఎవరు ఇంకులు వేస్తారు? వాళ్ళకి ఎవరు ఇంకులు వేరు, ఏం చెప్పులు పెట్టరు. వాళ్ళకి ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా పంపిస్తారు, అంటే అసిస్ట్ చేయడం. కౌంటింగ్ అప్పుడు కూడా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లే కౌంట్ చేస్తారు, ఆ తర్వాత మనం వేసిన డబ్బాలు డిబ్బీలు ఉన్నాయి చూసారా, అవి కౌంట్ చేస్తారు అన్నమాట. అట్లా. కానీ ఎస్పెషల్ ఈ కంపెనీస్కి అంత పెద్ద ఇదే ఉంటుంది, ఎందుకంటే తిప్పి కొడితే ఉండేదే తక్కువ మందే కదమ్మా, పెద్ద ఇబ్బంది కూడా ఏమి ఉండదు. షో ఆఫ్ హ్యాండ్స్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. మినిట్స్. మినిట్స్ అంటే ఏంటి తెలుసా మీకు అసలు? మినిట్స్ అంటే ప్రొసీడింగ్స్ ఆఫ్ ద మీటింగ్ని మినిట్ టు మినిట్ రాసేటువంటి ఒక బుక్. ఎప్పుడైనా సరే మినిట్స్ని ట్యాంపర్ చేయడం చాలా సివియర్ అఫెన్స్, ఎందుకంటే మినిట్స్ అనేవి హిస్టరీ, అందులో నువ్వు ఏది రాసేదే నిజం అనుకుంటారు తర్వాత వచ్చే చదువుకునేవాళ్ళు. కాబట్టి మినిట్స్ని ట్యాంపర్ చేయకూడదు. మినిట్స్ని అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ పేజ్ మీద చైర్మన్ ఆఫ్ ద మీటింగ్ యొక్క సంతకం ఉండాలి, సిఎస్ సంతకం ఉండాలి. అది మినిట్స్ బుక్ ఎప్పుడు సిఎస్ యొక్క పర్యవేక్షణలో ఉండాలన్నమాట. ఇదిగోండి మినిట్స్ ఏ మీటింగులు రాస్తారు? అమలక్కల మీటింగు, చెమచక్కల మీటింగులు, మహిళా మండలి మీటింగులు. ఏమైందో తెలుసా? ఈ మీటింగులకి అన్నిటికీ ఎందుకు నేను రికార్డ్ ఆన్ చేశానా? అమ్మయ్య చేశాను రా బాబు, ఇందాక అలాగే మధ్యలో అయిపోయింది. అది అయిందో లేదో నాకు తెలియదు, సర్లే మంచిది. సో ఏ మీటింగ్ పెడతారు? జనరల్ మీటింగ్స్. అంటే ఎవరుంటారు ఇందులో? షేర్ హోల్డర్స్ ఉంటారు. రెండోది మీటింగ్ ఆఫ్ క్రెడిటార్స్, ఇందులో కూడా షేర్ హోల్డర్స్ ఉంటారా? అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. మూడోది ఇందులో కూడా క్రెడిటార్స్ ఉంటారా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ కమిటీ ఆఫ్ ద బోర్డ్. కమిటీస్ ఆఫ్ ద బోర్డ్ అంటేనమ్మా కొన్ని పెద్ద కంపెనీలు, మరీ చిన్న కంపెనీలు ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉన్నారనుకోండి, మళ్ళీ అందులో కమిటీలు ఉండవమ్మా. పెద్ద కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు టాటా సన్స్ ఉన్నారనుకోండి, దాంట్లో 20-30 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. అందులో కమిటీలు ఆడిట్ కమిటీ, రెమ్యునరేషన్ కమిటీ, నామినేషన్ కమిటీ, షేర్ హోల్డర్స్ గ్రీవెన్స్ కమిటీ, ఇలాంటి కమిటీలు ఉంటాయన్నమాట. ఆడిట్ కమిటీ అంటే ఆడిటర్స్ యొక్క వర్క్, ఆడిటర్లకు వచ్చిన ఇబ్బందులు, ఆడిటర్లకి కోఆపరేట్ చేయడం, అర్థమవుతుందా? ఇదంతా చూసుకుంటారు. నామినేషన్ కమిటీ అంటే మన కంపెనీలో సీనియర్ మేనేజ్మెంట్ రిటైర్ అయిపోతున్నప్పుడు నెక్స్ట్ వాళ్ళ ప్లేస్లో ఎవరిని చూడాలి, అంత కొమ్ములు తిరిగిన మనగాడు ఎవరున్నారు అని చెప్పి నిజమమ్మా. కంపెనీస్లో దట్టు ఎస్పెషల్లీ ఫ్యామిలీ లెడ్ కంపెనీస్లో కానీ, మంచి పేరున్నటువంటి కంపెనీస్లో, అంటే ఒక 1 పర్సన్ వల్ల కంపెనీకి నేమ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇల్లేనా టాటా స్టీల్ కాకుండా శివ్ నాడార్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ తెలుసు కదమ్మా మీకు, హెచ్సిఎల్ టెక్నాలజీస్. శివ్ నాడార్ అన్న కొత్తను ఉంటారు, ఆయన అందులో సేల్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. ఆయన సిఇఓ స్టేజ్కి వెళ్ళాడు. ఆయన మీరు ఎప్పుడు చూసినా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చి సమ్ క్రోర్స్ డొనేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా ఆయన ఇప్పుడు ఆయన వల్ల కంపెనీ ఒక రేంజ్కి వెళ్ళింది. చాలా ఒక ఐటీ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద కాంపిటీటర్గా ఎదిగింది అంటే ఆయన ఒక స్పెషల్ టాలెంట్స్ వల్ల. ఇప్పుడు అలాంటి పర్సన్ కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు అనుకో,
మళ్ళీ అలాంటి పర్సన్ ఆ కంపెనీకి దొరుకుతాడని గ్యారంటీ ఉందా? అట్లీస్ట్ అలాంటి పర్సన్ని వెతికే పని అన్నా చేయాలి కదా వీళ్ళు. అదే నామినేషన్ కమిటీ చేసే పని. రతన్ టాటా గారికి సుమారు 7-8 సంవత్సరాలు నామినేషన్ కమిటీలో 5-6 పెట్టి ఇండియా అయింది, ప్రపంచం మొత్తం తిరిగిన ఆయన లాంటి పర్సన్ మేము మేము ఫైన్ చేయలేము, మేమే కాదు ఎవరు ఫైన్ చేయలేరు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నో. నామినేషన్ కమిటీకి ఫుల్ యాక్సెస్ ఇచ్చారు, మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరితోన్నా మాట్లాడండి, ఏమైనా చేయండి, మాకు రతన్ టాటా లాంటి ఒక వ్యక్తి కావాలి. రతన్ టాటా గారు ఆయన ఓపెన్గానే అంటే ఇప్పుడు ఆయన హెల్త్ అసలు బాగాలేదులేండి, హెల్త్ బాగున్నప్పుడే ఐ వాంట్ రిటైర్ ఇన్ మై షూస్ అని ఓపెన్గా చెప్పాడు. అంటే షూస్ వేసుకొని రిటైర్ అవుతానని కాదు, మంచిగా ఉన్నప్పుడే రిటైర్ అవుతానని. ఆయన మాట చెప్పిన తర్వాత షేర్స్ అసలు ఎట్లా పడిపోయినాయి అంటే అసలు క్రాష్ అనమాట స్టాక్ మార్కెట్లో టాటా షేర్స్. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రతన్ టాటా గారు. ఆయన ఒక కంపెనీ మొత్తం ఫేస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ మొత్తం పడేసాడు, టోటల్ మార్చేసాడు. ఆయన థాట్స్ కూడా అసలు ఇప్పటికీ చాలామందికి రావు. ఎట్లా అంటే టాటా సన్స్ ఉంటుంది కదమ్మా, టాటా సన్స్ కింద ఇవన్నీ పనిచేస్తుంటాయి, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, బెవరేజెస్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వీళ్ళు టాటా పేరు వాడుకుంటున్నందుకు సంవత్సరానికి సమ్ క్రోర్స్ కట్టాలనేటువంటిది, రాయల్టీ పే చేయాలని, దీనివల్ల టాటా ట్రస్ట్కి డబ్బులు తెప్పియడం. ఎందుకంటే ఇవన్నీ టాటా ట్రస్ట్ ఏమీ తినేది, అది మనుషులు కాదు. టాటా ట్రస్ట్ గురించి చెప్పాలంటే ఈరోజు సాయంత్రం, రేపు సాయంత్రం వరకు కూడా నేను చెప్తానే ఉంటాను. అవన్నీ వేస్ట్, మీకు వేస్ట్, ఎగ్జామ్కి వేస్ట్ అంటున్నా. బట్ ఏ కంపెనీ ఏ కార్పొరేట్ చేయనటువంటి పనులు, ఇక ముందు కూడా చేయలేనటువంటి పనులు ఆల్రెడీ టాటా వాళ్ళు చేసేశారు, చేస్తారు, చేయబోతారు. వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, జీరో ఎక్స్పెక్టేషన్. నువ్వేదో డబ్బులు ఇస్తావు, నువ్వేదో వాళ్ళని మంచిగా అనుకుంటావు అని కాదు. కాకపోతే వాళ్ళకి పబ్లిసిటీ అంటే వాళ్ళ పనులు చేసిన విషయం ఎవడో నా బోటోడో ఇంకోటి ఎవడో చెప్తే కాబట్టి మీకు తెలియదు, పబ్లిసిటీ చేసుకోరు వాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఉంటారు, దానాలు చేస్తారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు అనుకోండి అమ్మా, ఆయన చేసిన దానాలు ఆయనకే గుర్తుండవు. మనం అనుకుంటాం అంటే చిరంజీవి ఏంటి హీరో అయితే ఏంటి, మీ జనరేషన్కి అసలు తెలియదు. చిరంజీవి ప్రతి సినిమాలు మీరు చూసుంటారు కదా, చూసుంటే లేటెస్ట్ సినిమాలు ఏదో జై చిరంజీవి, స్టాలిన్ ఇట్లాంటివి చూసుంటారు, కానీ ద వింటేజ్ చిరంజీవి గురించి మీకు తెలియదు అసలు. ఆ పర్సన్ ఎలా అయితే ఉంటాడో, జస్ట్ లైక్ టాటాస్ కూడా వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు ఎవరో ఒకళ్ళు చెప్పాలి. ఏదో మ్యాగజైన్లో రాయడమో, ఎవడో ఒకటి చెప్పడమో, చెప్తే అప్పుడు తెలుస్తుంది. కానీ వాళ్ళేం పబ్లిష్ చేసుకోరు, మేము ఇంత పగలు తీసి పోట్లు ఇది కట్టాం, కట్టలు కట్టాం, లేదు. అమ్మ ఒరిస్సాలో తుఫాన్లు వచ్చిన ప్రతిసారి వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని భోజనాలు పెట్టడం, ఆ పీపుల్ అంతా రీలొకేట్ చేయడం. అండ్ ఈ రోజుకి కూడా కొన్ని ఎడారి ప్రాంతాల్లో వాళ్ళు వాటర్ ఇస్తే తప్ప వాళ్ళు వాటర్ తాగలేని ఏరియాస్ చాలా ఉన్నాయి, విలేజెస్ చాలా ఉన్నాయి. రాజస్థాన్ లాంటి విలేజెస్లో వాళ్ళ సొంత డబ్బులతో రైల్వే ట్రాక్ వేసుకొని, రైల్వే కంపార్ట్మెంట్లు ట్రైన్ మాట్లాడుకొని, ప్రతి కంపార్ట్మెంట్లో హాస్పిటల్ ఉంటుంది. వీళ్ళందరూ బాగున్నారా, ఎవరికైనా ఏమైనా అయిందా, క్యాన్సర్ అన్న వస్తే, క్యాన్సర్ అయితే ఫ్రీ. ఇంకా అసలు టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మీరు చూసే ఉంటారు, 15 రూపాయలకు 10 రూపాయలకు క్యాన్సర్ మెడిసిన్ డెవలప్ చేశారు. ఇంకా మార్కెట్లోకి రాలేదు, వచ్చిందంటే మాత్రం ఒక్కొక్కడికి ప్యాక్ అయిపోతాయి కార్పొరేట్స్, హాస్పిటల్స్ అని చాలామంది, అర్థమైంది. బట్ డెఫినెట్లీ వన్ డే ఇట్ విల్ కమ్ డెఫినెట్లీ. ఇంకా అంటే ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే ద లెగసీ ఆఫ్ రతన్ టాటా కానీ అన్నీ నేను మాట్లాడుతూనుంటా, అన్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేస్ట్, వదిలేసేయండి. బట్ నామినేషన్ కమిటీ అంటే చేసే పని అదే. ఒక కంపెనీలో ఒక పర్సన్ ఉన్నాడు, వాడు ఈ సంవత్సరం రిటైర్ అవుతాడు, లేదా వచ్చే సంవత్సరం రిటైర్ అవుతాడు, అలాంటి పర్సన్ని మనం చేయగలమా, మళ్ళీ రీప్లేస్ చేయగలమా? ఇప్పుడు యాపిల్ పరిస్థితి ఏంట్రా, స్టీవ్ జాబ్స్ చచ్చిపోయిన తర్వాత. ఒకప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నప్పుడు యాపిల్ గ్రాఫ్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా యాపిల్ కంపెనీ ఉంది కాదనట్లా, బట్ వెర్ ఈజ్ ఇన్నోవేషన్? ఇన్నోవేషన్ లేదు. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఎట్ కంపెనీ. అర్థమైందా? ఇప్పుడు ఈవెన్ ముఖేష్ అంబానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా రిలయన్స్కి ఏమైందో తెలియదు. అఫ్కోర్స్ వాళ్ళ కొడుకులు కూతురు బాగానే వర్క్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో, బట్ ఎన్ని రోజులు వాళ్ళు అలా పనిచేస్తారు, హౌ ఫార్ అండ్ హౌ ఎఫెక్టివ్లీ దే విల్ లీడ్ ద కంపెనీ అనేది తెలియదు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారమ్మా, ఇట్స్ ఎ లెజెండ్. ధీరుభాయ్ అంబానీ గారు ఆయన తర్వాత 2 ముక్కలు అయింది. మరి అనిల్ అంబానీ ఎక్కడ ఉన్నాడు? అనిల్ అంబానీ సోనీ ఎరిక్సన్ డీల్లో డబ్బులు కట్టమంటే నా దగ్గర హౌస్ రెంట్ పే చేయడానికి కూడా డబ్బులు లేవు, నేను అద్దెంట్లో ఉంటున్నా, నాకు డబ్బులు లేవు అన్నాడు సోకాల్డ్ అంబానీ, అనిల్ అంబానీ. మరి వేర్ ఈజ్ ధీరుభాయ్ అంబానీ, వేర్ ఈజ్ అనిల్ అంబానీ, వేర్ ఈజ్ ముఖేష్ అంబానీ?
కొన్ని ఇద్దరు పిల్లలు చూసుకుంటే ముఖేష్ అంబానీ ఎక్కడో టాప్లో ఉన్నాడు, మరి అనిల్ అంబానీ ఎక్కడో కింద ఉన్నాడు. అట్లా అంటే అది ఇండివిజువల్ యొక్క ఇంపార్టెన్స్. అది మనం అనుకుంటాం వీళ్ళు వెళ్ళిపోతే కంపెనీ రన్ అవ్వదా, ఏమో కొన్ని కంపెనీస్ పడిపోవచ్చు. అది నామినేషన్ కమిటీ చేసేది. ఆడిట్ కమిటీ, నామినేషన్ కమిటీ, రెమ్యూనరేషన్ కమిటీ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి ఎంత సిట్టింగ్ ఫీజు ఇవ్వాలి, ఎంత రెమ్యూనరేషన్ పే చేయాలి, పేమెంట్స్ ఎలా చేయాలి, ఇట్లాంటివన్నీ ఎంత డిసైడ్ చేయాలి, ఇట్లా హెచ్ఆర్ లాగా అనమాట. అర్థమైందా? అలాగే షేర్ హోల్డర్స్ గ్రీవెన్స్ కమిటీ, షేర్ హోల్డర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఉంటే దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా. ఎందుకంటే షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్ అని మనం మాట్లాడుకున్నాం. వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే రేపు పొద్దున్న నువ్వు ఐపీఓకి వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను చూసుకోరు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా చాలా కమిటీస్ ఉండొచ్చు. చిన్న కంపెనీస్ అయితే ఉండవమ్మా, పెద్ద కంపెనీస్ అయితే ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా నువ్వేం చేయాలి, మినిట్స్ బుక్ని మెయింటైన్ చేయాలి. ప్రొసీజర్ ఏంటి, ఏం లేదమ్మా, మీటింగ్ అయిపోయిన 30 రోజుల లోపల ఆ మీటింగ్లో ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడుకున్నారు, ఏ డెసిషన్స్ తీసుకున్నారు, A to Z మొత్తం అన్నీ కూడా మినిట్స్ బుక్లో రికార్డ్ చేయాలి. అంతే నువ్వు చేసేది, అంత మించి ఏం కాదు. ఆర్డర్ నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎవ్రీ రిజల్యూషన్ పాస్ బై పోస్టల్ బ్యాలెట్. తెలిసిందే, పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు అని ఎలా వస్తాయి, లెటర్లో వస్తాయి. ఆ లెటర్లు ఎన్ని వచ్చాయి, ఎన్ని ఎస్లు ఎన్ని నోలు, ఆ లెటర్లు దాపెట్టడం, చైర్మన్ స్క్రూటినీలో అవన్నీ ఓపెన్ చేయాల్సింది కూడా చైర్మనేనమ్మా. ఆ మీటింగ్ ఎవరైతే చైర్మన్ ఉంటారో వాడిని, ఎందుకంటే అందులో మళ్ళీ మ్యానిపులేషన్స్ రాకూడదు కదా, అందుకు. నెక్స్ట్, ప్రతి పేజ్ మీద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, జనరల్ మీటింగ్లో అయితే చైర్మన్ ఆఫ్ ద మీటింగ్, పోస్టల్ బ్యాలెట్ అయితే చైర్మన్ ఆఫ్ ద బోర్డు. విత్ ఇన్ 30 daysలో సంతకం పెట్టి ఇది ఇవ్వాలి. మినిట్స్ బుక్ షెల్ బి కాన్సిక్యూటివ్లీ నంబర్డ్, అంటే ప్రతి ఏ పేజ్ తర్వాత ఏమొచ్చింది, ఏ పేజ్ తర్వాత ఏమొచ్చింది, ఏం మాట్లాడారు, మొత్తం అన్నీ ఉండాలి. ట్యాంపరింగ్ చేయకూడదని చెప్పాను కదా, ఇక్కడ ట్యాంపరింగ్ గురించి కూడా పనిష్మెంట్ గురించి ఏదో ఉంటుందమ్మా. Minutes book of general meeting shall be kept at the register office of the company. Same shall be preserved permanently and kept in the study of CS. Next, minute book of the board committee shall be preserved permanently and kept in the study of CS. Same penalty కింద అనుకుంటా, ఇక్కడ ఉంది 25,000 to 1 lakh or 2 years imprisonment. ఇది. నెక్స్ట్, ఇన్స్పెక్షన్. ఎప్పుడైనా మెంబర్స్ కావాలంటే ఏం చేయొచ్చు, మినిట్స్ బుక్ని ఎప్పుడైనా సరే ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ దేనికి కావాలంటే వాళ్ళ కాపీస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఏజిఎం మీకు తెలుసు కదా, యాన్యువల్ జనరల్ మీటింగ్, సంవత్సరానికి ఒకటి పెట్టుకునేది. అమ్మా, రెండు ఏజిఎంస్ మధ్య మ్యాక్స్ ఎంత గ్యాప్ ఉండకూడదు, 15 కన్నా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అంటే ప్రతి 15 నెలలు ఖచ్చితంగా ఒక ఏజిఎం జరగాలి. ఏజిఎంకి ఈజిఎంకి ఒకటే తేడా, ఆర్డినరీ బిజినెస్ని డిస్కస్ చేసిన మీటింగ్ ఏదైతే ఉంటుందో అదే ఏజిఎం. ఆర్డినరీ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా డిస్కస్ చేశారనుకోండి అది ఈజిఎం. అంటే చాలామంది ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్ అనుకుంటారు, కానీ కాదు, అదే చెప్తున్నాను, కాదు. ఎందుకంటే ఎక్స్ట్రా ఆర్డినరీ, ఎందుకంటే ఆర్డినరీ బిజినెస్ డిస్కస్ చేసేది ఆర్డినరీ మీటింగ్, ఎక్స్ట్రా ఆర్డినరీ డిస్కస్ చేసేది ఎక్స్ట్రా ఆర్డినరీ మీటింగ్. ఓకేనా? నెక్స్ట్, ఫస్ట్ ఏజిఎం ఇదంతా అదేం అక్కర్లేదు. కాండక్ట్ రిపోర్ట్, ఇదే ఈజిఎం. ఈజిఎం కాల్ ఫర్ చేయాలంటే 10% కన్నా ఎక్కువ మంది ఈజిఎంని కాల్ఫర్ చేస్తూ బోర్డుకి కానీ లెటర్ రాశారనుకోండి, బోర్డు వెంటనే ఈజిఎంని కాల్ఫర్ చేయాలి. ఒకవేళ బోర్డు ఈజిఎం పెట్టడంలో ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళు ఎన్సిఎల్టీని అప్రోచ్ అవ్వచ్చు, నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ అపాయింట్ చేసి అదే ఎన్సిఎల్టీని అప్రోచ్ అయ్యారనుకోండి, ఎన్సిఎల్టీ ఏం చేస్తుంది, కంపెనీ అదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి డైరెక్షన్స్ ఇస్తుంది. మీ షేర్ హోల్డర్స్ ఈజిఎం అడుగుతున్నారు, మీరు ఎందుకు ఈజిఎం కండక్ట్ చేయట్లేదు, ప్లీజ్ కండక్ట్ ఈజిఎం బై సో అండ్ సో డేట్ అని చెప్పి పెడుతుంది అనమాట ఆ రిక్విజిషన్. కాకపోతే మా 10% అనేటువంటి వాళ్ళు ఓటింగ్ రైట్స్ ఉంటే ఓటింగ్ రైట్స్ 10% కన్నా ఎక్కువ హోల్డ్ చేసేవాళ్ళు. ఒకవేళ ఓటింగ్ రైట్స్ కాకుండా మెంబర్స్ అనుకోండి, మెంబర్స్లో 10% కన్నా ఎక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారనుకోండి అమ్మా, 10 మంది కన్నా తగ్గకుండా వాళ్ళు బోర్డుకి రిక్వెస్ట్ చేయాలి. ఏమని, వీ వాంట్ టు డిస్కస్ సంథింగ్, ప్లీజ్ కండక్ట్ అన్ ఈజిఎం. మేము మెంబర్స్తో ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ఏం చెప్పాలనుకుంటున్నాం, షార్ట్గా ఎజెండా కూడా చెప్పు. ఎందుకని, మీటింగ్ పిలిచేటప్పుడు నోటీస్లో ఎజెండా చెప్పాలా అక్కర్లేదా, చెప్పాలి కాబట్టి. నెక్స్ట్,
మెథడ్ ఆఫ్ ఓటింగ్ అవ్వలేదు ఇంకది అయిపోయింది. ఇది డైరెక్టర్స్ చెప్పాలనుకోండి. ఇప్పుడు ఇదిగోండి, ఇది డైరెక్టర్స్. సో డైరెక్టర్స్ మనం ఏమనుకున్నాం, హూ ఆర్ డైరెక్టర్స్? డైరెక్టర్స్ ఆర్ ద కస్టోడియన్స్ ఆర్ ట్రస్టీస్ ఆఫ్ ద కంపెనీ. డైరెక్టర్స్ ఆర్ నాట్ ద ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ. వాళ్ళు ఎవరు అంటే ట్రస్టీస్ అంటే కంపెనీ యొక్క వెల్త్కి, ఫైనాన్షియల్ హెల్త్కి, వెల్బీయింగ్కి వాళ్ళు జస్ట్ కస్టోడియన్స్. అర్థమైందా? ఈ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఒక ఫిడ్యూసరీగా ఉండాలి. ఫిడ్యూసరీ అంటే గుడ్ ఫెయిత్తో ఉండాలి. అంటే అక్కడ ఏ డబ్బులు మిగులుతాయి, అక్కడ ఏ కాంట్రాక్ట్ వస్తుంది, ఎక్కడ ఎంత కమిషన్ దొబ్బేద్దాం, ఇది ఫిడ్యూసరీ కాదు. ఇప్పుడు మనం మీరు ఓట్లు వేశారు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఏమైనా ఉన్నారు, యాక్చువల్లీ వాళ్ళు కూడా ఫిడ్యూసరీ స్టేట్కి. ఫిడ్యూసరీ అంటే గుడ్ ఫెయిత్తో పనిచేయాలని. తెలుసు కదమ్మా వాళ్ళు ఎంత ఫెయిత్తో పనిచేస్తారు. ఓకేనా? చాలా మంచిగా పనిచేస్తారు అనమాట. వాళ్ళు చేసే మంచి పనులు తట్టుకోలేక ఒక్కొక్కసారి వాంతులు వస్తూ ఉంటాయి జనాలకి. ఒక బిజినెస్ సరిగ్గా చేసుకుందామంటే చాలా వాటిలో ఇవి ఉన్నాయి. ఎట్లా అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మైనింగ్ బిజినెస్ చేయాలంటే ఎంత కట్టాలి, నువ్వు లారీకి ఎంత కట్టాలి, ఇసుకకి ఎంత కట్టాలి, నువ్వు ఒక నార్మల్ ఇల్లు కట్టుకుంటున్నా సరే నువ్వు ఇంత యూజ్ చేయాలి. ఇప్పుడు శాండ్ పాల్ నాకు అనవసరం ఆయన ఎందుకులే. కానీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైరెక్టర్స్ చూడండి, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. డైరెక్టర్స్ ఆఫ్ ఏ కంపెనీ షాల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద AOA, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ద కంపెనీ. మీకు గుర్తుంటే మనం రెగ్యులర్ క్లాసెస్లో ఈ ఒక్క ప్రతి పాయింట్ మీరు చెప్పారు, గుర్తుందా? మీతో అడిగించాం ఇది. నెక్స్ట్ రెండోది, ఏ డైరెక్టర్ షాల్ యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ ది ప్రమోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క ఆబ్జెక్ట్స్ని ప్రమోట్ చేసే విధంగా. మూడోది, డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ షాల్ ఎక్సర్సైజ్ డ్యూటీస్ విత్ డ్యూ అండ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్. అంటే డ్యూ డెలిజెన్స్ అంటారు దీన్ని. అంటే ఒక సాధారణ వ్యక్తి, నార్మల్ తెలివితేటలు ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, అట్లీస్ట్ అలా అన్నా పని చేయాలని నిన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు కంపెనీ నుంచి, నువ్వు డైరెక్టర్గా అపాయింట్ చేసిన తర్వాత. ఇది ఎందుకు పెడతారంటే మీకు విషయం తెలుసో లేదో, డీడీ ఆడిట్ అని ఒకటి ఉంటుంది. డీడీ ఆడిట్ అంటే డ్యూ డెలిజెన్స్ ఆడిట్. ఏంటిదమ్మా? డ్యూ డెలిజెన్స్ ఆడిట్. డ్యూ డెలిజెన్స్ ఆడిట్ అంటే ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ని నమ్మి ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్, నాకు బాగా గుర్తు, ఒకసారమ్మా రీసెంట్గా మొన్న బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చినాయి, మీకు గుర్తుందా? ఏంటిదమ్మా? వైజాగ్ పోర్ట్కి. వెరీ గుడ్. ఒక కంపెనీ పేరు అనవసరం. ఆ కంపెనీకి ఒకప్పుడు మా ఫర్మే ఆడిటర్స్ 2017లో లాసెన్స్ బే కాలనీలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అండ్ నెల్లూరు, ఒంగోలు ఇటు పక్క వాళ్ళకి చెరువులు కూడా ఉన్నాయి. మేము అప్పుడు ఆడిట్కి వెళ్ళి బాగా దొబ్బితిన్నాను కూడా. అయితే మంచి కంపెనీ, పర్లేదు. ఇప్పుడు అందులో ఎవరున్నారో అండ్ ఐ మీన్ ఆ డ్రగ్స్ విషయం ఏంటో మనకు తెలియదులే. కానీ నార్మల్లీ ఆ కంపెనీ అయితే ఆ టైంలో అప్పుడు మేము ఆడిట్ చేసిన కంపెనీ అది. ఆ కంపెనీలో చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్, అంటే ఎక్స్పోర్ట్ డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ అని ఒకటి ఉంటుంది. ఎట్లా అంటే అందులో కొన్ని క్రోర్స్ ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు మిడిల్ ఈస్ట్కి, యూరప్ కంట్రీస్కి. చాలా కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయి. మన జిఎస్టీ వాళ్ళు ఎలాగైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తారో కస్టమ్స్ వాళ్ళు ఇచ్చే రీఫండ్స్ అనమాట. ఒకసారి ఆడిట్కి వెళ్తే ఒక చిన్న లాగిన్ పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ ఉంటే అసలు కంపెనీ బతుకు మొత్తం అందులో ఉంటుంది, ఆ ఫైల్లో ఉంటుంది. మేము అనుకున్నాం అసలు చాలా ఇంపార్టెంట్ కదా ఇది, ఆ ఫైల్ అది ఉండడం, సిస్టమ్కి ఎన్ని పాస్వర్డ్స్ ఉంటాయో ఏముంటాయో. మేము వెళ్ళేసరికి ఆ పర్సన్ లేడు, ఆ రోజు రాలేదు. అయితే మరి ఈరోజు ఆపేద్దాం ఎట్లా అనుకుంటే, ఎందుకు వచ్చారు కదా జస్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసేయండి. ఎట్లా అంటే దూరం, చాలా దూరం, వాళ్ళు ఎట్లా అని చెప్పి సరే అని చెప్పి క్లోజ్ చేద్దాం అనుకుని ఆ పర్సన్కి ఫోన్ చేసి, ఈపీబీది పాస్వర్డ్ కావాలి, ఇట్లా ఎక్కడ దొరుకుతుంది, ఫోన్లో డిస్కస్ చేయడం కరెక్టేనా అంటే ఏమో చెప్పలేం కదా, మా చాలా డబ్బులతో కూడుకున్నది. అట్లీస్ట్ అందులో ఒక 150-200 కోట్లు ఉంటుంది అందులో. ఏమో ఏ పొట్టలో ఏ పావుంది, వాడు రేపొద్దున ఒక తప్పు చేసేసి ఆడిటర్కి మొన్న చెప్పానని నెట్టేస్తే. సో అందుకనే ఫోన్లో డిస్కస్ చేయడం కరెక్టేనా, ఒకసారి మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారా, పాస్వర్డ్ చెప్పాలి ఇట్లా అంటే,
ఎందుకంటే పాస్వర్డా కీబోర్డ్ కింద ఉంటే చూడండి అన్నాడు. కీబోర్డ్ కింద ఓ పేపర్ ఉందమ్మా, పేపర్ మీద రాసి పేపర్కి అతికిచ్చాడు. అంటే ఇది అటెండర్కి తెలుసు, క్లర్క్కి తెలుసు, అక్కడ ఉన్న అకౌంటెంట్కి తెలుసు, అందరికీ తెలుసు. మళ్ళీ ఆడు అతికించి కూడా 2-3 నెలలు అవుతుంది అది. ఎందుకంటే అది పాత తెలిసిపోతుంది. నా కోసం అతికించలేదు. అంటే 200 కోట్లకి నువ్వు ఇచ్చే వాల్యూ కీబోర్డ్ కింద. అసలు అసలు నీకు రిలవెన్స్ తెలుసా? నీకు ఆడు ఎలా చెప్పి పబ్లిక్ ఎవరికైనా తెలుస్తుంది కదమ్మా. స్పైస్ ఉంటారు కంపెనీస్లో, కీబోర్డ్ ఎత్తి చూడలేడు అక్కడి దాకా వచ్చినోడు. ఆడు చెప్పింది కానీ నా మైండ్ ఏమనాలో తెలియలేదు. కీబోర్డ్ కింద ఉంటుంది చూడండి అన్నాడు. అంటే ఇది డ్యూ డిలిజెన్స్ కాదు. ఇది డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డ్యూ డిలిజెన్స్. డ్యూ డిలిజెన్స్ అంటే అర్థం ఇలాంటి ఇర్రెగ్యులర్గా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండమని కాదు. డైరెక్టర్ అనేటువంటి వాడు డ్యూ డిలిజెంట్గా ఉండాలి అంటే దాని అర్థం ఏంటో తెలుసామా? ఎట్లా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు, వాడికి ఇచ్చిన పనులు వాడు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడా చేయట్లేదా. ఇప్పుడు ఏ తప్పు జరగలేదమ్మా, కరెక్ట్, అందరూ మంచోళ్ళే, ఆ ఆఫీస్లో అందరూ రేలంగి మామయ్యలో ఉన్నారు, ఎవడు ఏది అడిగేవాడు కాదు, అందరూ మంచోళ్ళే కాబట్టి సరిపోయిందమ్మా. ఎవడో వేస్ట్ గాడు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరికి లీక్ చేస్తారు ఎవరికి తెలుసమ్మా. అర్థమైందా? సో కార్పొరేట్ డేటా ఈజ్ వెరీ క్రూషియల్. మొన్న ఏదో సినిమా కూడా వచ్చింది, ఈ కార్పొరేట్ డేటా లీక్స్ మీద చంపేస్తూ వెళ్ళిపోతుంటారు, హీరో మాత్రం చేస్తాడు. ఏదో సినిమారా, ఆర్యన్ విశాల్ ఎవరో హీరో, హాట్స్టార్లో ఉన్నట్టుంది సినిమా. రీసెంట్గానే ఒక లెస్ దాన్ ఇయర్లో వచ్చింది సినిమా, బాగుంటుంది సినిమా. కార్పొరేట్ లీక్స్ మీద ఉంటుంది అనమాట. అంత ఇన్ఫర్మేషన్ని వాడు 200 కోట్లు విలువైన చేసే డిఈపిబి డ్యూటీ ఎంటైటిల్మెంట్ పాస్బుక్ యొక్క ఇన్ఫర్మేషన్ని కీబోర్డ్ కింద పెట్టుకొని తిరుగుతున్నాడంటే ఇంకా నయం. అటెండర్ షర్ట్ మీద ఉంటుంది, ఏడుంటుంది చెప్పలేదు, అట్లా ఉంటుంది అన్నమాట. బట్ డైరెక్టర్ ఇలా చేయకూడదు. పాయింట్ అదే, డైరెక్టర్ మస్ట్ ఎగ్జిక్యూట్ హిస్ డ్యూటీస్ విత్ డ్యూ డెలిజెన్స్ అండ్ రీజనబుల్ కేర్ అండ్ స్కిల్. ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు. ఇలా ఉంటే డైరెక్టర్ ప్రాపర్గా పని చేస్తున్నట్టు కాదు. తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ షాల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ హీ మే హ్యావ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, దీన్నే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. డైరెక్టర్ ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చే సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసమ్మా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడి డ్యూటీ వాడు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేడు. నేను ఇందాకే చెప్పా, డైరెక్టర్ అనేటువంటి వాడు ట్రస్ట్ వర్తీగా ఉండాలి, ఫిడ్యూసరీగా ఉండాలి అని. అంటే లాభాపేక్ష లేకుండా ఉండాలి. నాకు ఆ ఎమ్మెల్యేలే గుర్తొస్తున్నారు, ఆ లాభాపేక్ష లేకుండా ఉండడం. నెక్స్ట్, ద డైరెక్టర్ ఆఫ్ ఏ కంపెనీ షాల్ నాట్ అచీవ్ ఆర్ అటెంప్ట్ టు అచీవ్ ఎనీ అన్డ్యూ గెయిన్ ఆర్ అడ్వాంటేజ్. వాడి పొజిషన్ని కానీ వాడి పదవిని కానీ వాడి పేరుని కానీ ఉపయోగించుకుని ఎలాంటి అన్డ్యూ గెయిన్ అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అర్థమైందా? నెక్స్ట్, లేదా ఇప్పించకూడదు. వాడు తీసుకోకూడదు అంటే మా ఆవిడ పేరు మీద ఒక డబ్బా కంపెనీ పెట్టి ఆ కంపెనీకి ఇప్పించేయమని కాదు. వాడు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాడు అసోసియేట్స్ కానీ అన్డ్యూ గెయిన్స్ తీసుకోకూడదు. స్టాక్ మార్కెట్లో చాలా జరుగుతాయి. ఎందుకంటే కంపెనీ ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది అనేది ఫస్ట్ డైరెక్టర్స్ తెలీదా? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసేది వాళ్ళే కదమ్మా, వాళ్ళు తెలియదా ఏంటి? వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మధ్య చాలామంది చేస్తున్నారులే, కొంతమంది పట్టించుకుంటున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు. బట్ దొరికితే మాత్రం జైల్లోకి పోతారు ఇన్సైడ్ ట్రేడింగ్ కింద. ఇండియాలో ఏ యాక్ట్ కింద లేనంత పెనాల్టీ సెబీ యాక్ట్కి ఉంది, 25 కోట్లు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే అంత 500, పోనీ 1000 రూపాయలు. 2000 వేస్తే రోడ్ల మీద వచ్చి జనాలు గోల్ పెట్టేస్తారు, 2000 అని. అట్లాంటిది ఇక్కడ ఎంత? 25 కోట్లు. దేనికో తెలుసా? ఇన్సైడర్ ట్రేడింగ్కి. అది ఇదే నేను చెప్పిన పాయింట్. డైరెక్టర్ అనేటువంటి వాడు కానీ వాడి రిలేటివ్స్కి కానీ వాడు అసోసియేట్స్కి కానీ అన్డ్యూ గెయిన్ ఆర్ అన్డ్యూ అడ్వాంటేజ్ తెచ్చేలాగా పని చేయకూడదు. పని ఎలా చేస్తారు సార్? ఇదిగో వాడి ముందు వాడికి చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, క్రూషియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వాడు దాన్ని వాడుకోవాలంటే వాడుకోవచ్చు సార్. అసలు ఎవరు వాడుకోరా సార్? అలా చెప్తారు అంతే, బోల్డ్ మంది వాడుకుంటారు దాన్ని, కానీ దొరకకూడదు. అర్థమైందా? ఇక్కడ మిమ్మల్ని ఏమి మీరు కంపెనీకి డైరెక్టర్ అయిపోయి అది వాడేసుకుని దొరకకుండా ఉండండి నేను చెప్పట్లా. బట్ ఇప్పుడు మన ఇండియాలో చాలా యాక్ట్స్ ఉన్నాయమ్మా, కానీ ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు ఎవరు? ఫారెస్ట్ ఏరియాలో చెట్టు కొట్టకూడదు, చెట్లు నరకకూడదు అని ఉంటుంది. పడిపోయిన చెట్లు మాత్రమే తెచ్చుకోవాలి. మీరు కాంతారా సినిమా చూసే ఉంటారు కదా, చూడలేదా? కొంచెం చూసే ఒకటే చూసి ఉంటారు మీరు. అసలు అందులో పాయింట్స్ మెయిన్లీ
అడవికి వెళ్ళినటువంటి వాళ్ళమ్మ గాలికి వానికి, ఇప్పుడు నిన్న గాలివాన వచ్చింది, దానికి చెట్లు పడిపోతాయి కదా, అలాంటివే ఏరుకుని తెచ్చుకోవాలి. కానీ నీకు లేకపోతే చెట్టు కొట్టేయకూడదు, తప్పది, పెనాల్టీ వేస్తారు, అది రూలు. అమ్మ ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తాం, శ్రీశైలం అది ఫారెస్టే, రిజర్వ్ ఫారెస్టే కదా, అక్కడ ఎంతమంది చెట్లు కొట్టేసి కనబడుతుంటారు, అక్కడ ఎంతమంది ఇల్లు ఆక్రమించుకుని ఉంటారు, మరి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలిగా. అంటే ఇండియాలో చాలా లాస్ ఉంటాయి, చట్టాలు చాలా ఉంటాయి, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఫుల్ కెపాసిటీ లేదు. దట్ వీఆర్ హెవీలీ క్రౌడెడ్ కంట్రీ కదమ్మా, అన్నీ పట్టించుకోరన్నమాట. ఎస్, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకూడదు. ఈవెన్ సైబరాబాద్ కమిషనరేట్లో కానీ బెంగళూరులో కానీ అయితే రైడర్తో పాటు పిలియన్ కూడా, అంటే వెనక్కి కూర్చున్నాడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి, లేదంటే ఆడు పెనాల్టీ వేస్తాడు, అదే చాలా నేస్తాడు. మరి గుంటూరులో చెప్పండి, గుంటూరు ఇండియాలో లేదా? గుంటూరు ఏమన్నా ఇండియాలో లేదమ్మా? బెంగళూరు ఆఫ్రికాలో ఉండి గుంటూరు పాకిస్తాన్లో ఉందా? రెండు ఇండియాలో ఉన్నాయి. మరి అక్కడ ఒక రూల్, ఇక్కడ ఒక రూల్, ఎందుకంటే అక్కడ ప్రాపర్ స్టాఫ్ ఉన్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఇక్కడ ప్రాపర్ స్టాఫ్ లేరు. మేబీ రేపు పొద్దున ఫ్యూచర్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో గుంటూరులో ట్రాఫిక్ పోలీసులు ఉండరు, హెల్మెట్ పెట్టుకోవడం తప్పు, పెట్టుకోపోయిన ఏం కాదు, అది కాదు, ఎక్కడ కూడా హెల్మెట్ పెట్టుకుని రైడ్ చేయాలి యాక్చువల్గా. కానీ ప్రాపర్ స్టాఫ్ లేకపోవడం వల్ల ఎవరు ఆ మాట వినట్లేదు అంతే. ఇట్ డజంట్ మీన్ ఎవరేం చేయలేరని కాదు. ఇక్కడ కూడా అంతే, ఇన్సైడ్ ట్రేడింగ్లు ఇలాంటివి చేయకూడదు. చేయట్లేదంటే చాలామంది చేస్తున్నారు, చేసి దొరికితే మాత్రం జైలుకి వెళ్ళడం, హెవీ పనిష్మెంట్లు, 3 times పెనాల్టీ కట్టాలి తెలుసా? నువ్వు ఎంతైతే అన్డ్యూ గెయిన్ సంపాదించో దానికి 3 రెట్లు పెనాల్టీ కట్టాలి, 3 times. అంటే నువ్వు 25 లక్షలు సంపాదించావు అనుకో, 75 లక్షల పెనాల్టీ కట్టాలి. అంటే 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అమ్మ, అట్లా. నెక్స్ట్ ఇది డైరెక్టర్స్ డ్యూటీస్. తర్వాత డిన్ నెంబర్, ఇది మీకు తెలిసిందే, ప్రతి డైరెక్టర్కి డిన్ ఉండాలి, డిన్ లేకపోతే వాడు అప్లై చేసుకుని తెచ్చుకోవాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. అమ్మ చాలాసార్లు మాట్లాడుకున్నాం, కంపెనీస్ యాక్ట్ ఎప్పుడు కూడా డైరెక్టర్స్కి క్వాలిఫికేషన్స్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు చెప్పలా. కంపెనీస్ యాక్ట్ చెప్పింది ఒకటే, డిస్క్వాలిఫికేషన్స్ ఏం ఉండకూడదు చెప్పింది. ఇంకా వాడు ఏమంటారు, వాడికి నిజంగా ఎడ్యుకేషన్ ఉన్నంత మాత్రాన ఈ క్వాలిటీస్ ఉండాలని గ్యారంటీ లేదు. కాబట్టి ఈ డిస్క్వాలిఫికేషన్స్ లేకపోతే నువ్వు క్వాలిఫైడే, అంతేగాని పీజీ చేసి ఉండాలి, డిగ్రీ చేసి ఉండాలి, 10th క్లాస్ 10 times రాసి ఉండాలి, అట్లా ఏం లేవు. డిస్క్వాలిఫికేషన్ చూడండి, అన్సౌండ్మెంట్ అయి ఉండకూడదు, ఇన్సాల్వెంట్ అయి ఉండకూడదు, ఇన్సాల్వెంట్కి అప్లికేషన్ కూడా పెట్టి ఉండకూడదు, వాడు జైలుకి వెళ్ళి ఉండకూడదు. అట్లా సింపుల్గా చెప్పాలంటే ఈ డిస్క్వాలిఫికేషన్స్ ఏవి లేకపోతే వాడికి క్వాలిఫికేషన్స్ ఉన్నట్టే. అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్. అపాయింట్మెంట్ మనం మాట్లాడాం. అమ్మ మీకు రిటైర్మెంట్ బై రొటేషన్ గుర్తుందా? 2/3 రొటేషనల్ డైరెక్టర్స్ ఉండాలి, 1/3 నాన్ రొటేషనల్ ఉండాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఉమెన్ డైరెక్టర్ చూడండి, ప్రతి లిస్టెడ్ కంపెనీ అలాగే పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 100 కోట్లు, టర్న్ ఓవర్ 300 కోట్లు దాటిన ప్రతి కంపెనీ కూడా ఉమెన్ డైరెక్టర్ని అపాయింట్ చేసుకోవాలి. అర్థమైందా? తర్వాత ఒకవేళ ఉమెన్ డైరెక్టర్ మీరు ఈ రూల్స్ ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మీ టర్న్ ఓవర్ 300 కోట్లు దాటలేదమ్మా, రీసెంట్గా మొన్నే దాటింది, అప్పుడు మీకు 6 నెలలు టైం ఇస్తారు ఉమెన్ డైరెక్టర్ని పెట్టుకోవడానికి. అర్థమైందా? దీనంత బక్వాజ్ రూల్ నేను ఎక్కడా చూడలేదు. అర్థమైందా? ఉమెన్ డైరెక్టర్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, అంటే ఉమెన్స్కి మేము ఇచ్చేటువంటి ప్లేస్ ఇది, మా వల్ల కార్పొరేట్స్లో ఉమెన్ ఉంటారు అని చెప్పి చెప్తాడమ్మా. బట్ హౌ ఫర్ ఇట్ ఈజ్, ఇప్పుడు ఒక దాన్ని నువ్వు లిమిట్స్ బట్టి పెట్టకూడదు. ఏదో నామకే వాస్తే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి. నిజంగా తెలుసా, డమ్మీ క్యాండిడేట్లు, ఆవిడకే తెలియదు ఆవిడ డైరెక్టర్ అని, అలాంటి వాళ్ళు ఉన్నారు ఉమెన్ డైరెక్టర్స్, తెలుసా మీకు? ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటువంటి ఎవరినో లేదా ఆయానో వీళ్ళనో కూడా ఉమెన్ డైరెక్టర్గా పెట్టిన బక్వాస్ కంపెనీ ఉన్నది, తెలుసా మీకు ఆ విషయం? అట్లా అనమాట. బట్ చేసే వే అయితే ఇది కాదు, బట్ ఉంది కాబట్టి చదువుకోవాలి. రిటైర్మెంట్ రొటేషన్. ప్రతి డైరెక్టర్ కూడా మీటింగ్లో ఆర్డినరీ బిజినెస్లో ఒక పాయింట్ ఏంటమ్మా, అపాయింట్మెంట్ ఆర్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్సే కదా. సో కంపెనీస్ యాక్ట్ ప్రకారం 2/3 ఆఫ్ ద మెంబర్స్ అనేటువంటి వాళ్ళు రిటైరింగ్ డైరెక్టర్స్గా ఉండాలి. ఇందులో ఈ 2/3 ఎవరు ఉండరు అంటే ఇండిపెండెంట్ వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే పేరే, వాళ్ళని అపాయింట్ చేసినటువంటి పర్పసే వేరు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే ఎవరో తెలుసా అమ్మ మీకు? కంపెనీ మీద విమర్శించేవాళ్ళు, నిష్పక్షపాతంగా వాళ్ళు ఒపీనియన్ చెప్పేటువంటి వాళ్ళు ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఇప్పుడు ఇలాంటి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని మనం ఈ రొటేషన్ క్లాస్లోకి తీసుకొచ్చామనుకో, రేపు పొద్దున వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ పదవి కాపాడుకోవడం కోసం
కంపెనీకి తీయటి మాటలు చెప్తారు. కంపెనీ ఎంత చెత్త పనులు చేసినా కూడా కంపెనీకి ఏంటి సూపరు, సుభిక్షంగా ఉంది కంపెనీ అని చెప్పి ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు. అందుకే ఇండిపెండెంట్ డైరెక్టర్స్కి అపాయింట్మెంట్లు రీఅపాయింట్మెంట్లు ఉండవు. ఒకసారి అపాయింట్ చేస్తారు, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇండిపెండెంట్ డైరెక్టర్ అంతే. అర్థమవుతుందా? నీకు బాగాలేకపోతే నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో. సింపుల్, దట్స్ ఇట్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసిందే కంపెనీలో జరిగేటువంటి లోటుపాట్లు, తప్పులు ఏవైతుంటే చెప్తారని తప్ప ఇలా ఈ పాలిటిక్స్. ఎందుకంటేనమ్మా ఇప్పుడు క్రైసిస్ ఉంటుంది. ఎట్లా అంటే ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉన్నాడు, వాడికి డబ్బులు అవసరం. ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్ అయిన దగ్గర నుంచి వాడికి నెలకి ఎంత అని చెప్పి శాలరీ వస్తుంది, వాడికి ఫైనాన్షియల్గా కొంచెం పీస్ఫుల్గా ఉన్నాడు. జనరల్గా వాడు ఏమనుకుంటాడు, మరి ఈసారి నేను రిటైర్ అయిపోయి బయటికి వెళ్ళిపోతే నాకు ఈ శాలరీ రాదు, మళ్ళీ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఈ కంపెనీలోనే ఉండాలి అంటే కంపెనీకి ఫేవరబుల్గా ఉండాలి. అంటే కంపెనీ ఏ తప్పులు చేసినా కూడా నేను వాటిని అరెస్ట్ చేసి చూపించకూడదు. కాబట్టి ఏం చేద్దాం, కంపెనీకి సరెండర్ అయిపోదాం అంటే అసలు నేను అపాయింట్ చేసిన పర్పసే అక్కడ డీవియేట్ అవుతుంది కదా. అందుకనే ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళకి ఇలాంటి పాలిటిక్స్లోకి లాగలేదు. వాళ్ళని ఇండిపెండెంట్ డైరెక్టర్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఈ స్లాబ్లో ఉంటారు. ఆ ఉన్న వాటిలో 2/3 ఎవరైతే ఉంటారో వాళ్ళు రొటేషనల్ డైరెక్టర్స్, రిటైరింగ్ డైరెక్టర్స్గా ఉంటారు. ఈ రిటైరింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఖచ్చితంగా 1/3 అనేటువంటి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. ఆ 2/3లో 1/3 నేను చెప్పేది, 2/3లో 1/3 అనేటువంటి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు, లేదా రాకుండా ఉంటారు. సింపుల్. ద డైరెక్టర్స్ హూ ఆర్ ఇన్ ఆఫీస్ ఫర్ ద లాంగర్ పీరియడ్ ఈజ్ లైబుల్ టు రిటైర్ ఫస్ట్. జనరల్లీ ఎక్కువ పదవి అనుభవించిన వాళ్ళు ముందు వెళ్ళిపోతారు నార్మల్గా మాట్లాడుకుంటే. కానీ ఒకవేళ వాళ్ళ మధ్య ఐకమత్యం కుదరలేదు అనుకోండి, అప్పుడేం జరుగుతుంది, చిట్టీలు వేసుకుంటారు. ఇక్కడ ఉంది కదా లాట్స్, డ్రా బై లాట్స్ వేసుకుని ఎవడు వెళ్ళిపోవాలో డిసైడ్ చేసుకుంటారు. బయటికి వెళ్ళినటువంటి వాడిని కావాలంటే మళ్ళీ రిటైర్ చేసుకోవచ్చు, లేదా వేరే పర్సన్ని అపాయింట్ చేసుకోవచ్చు. సింపుల్. రెసిగ్నేషన్, ఇది మీకు తెలిసిందే. రెసిగ్నేషన్, డైరెక్టర్ ఎప్పుడైనా సరే రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయాన్ని కంపెనీ 30 రోజుల్లోపు ఎవరికి చెప్పాలి, ఆర్ఓసీకి చెప్పాలి. అలాగే జరగబోయే మీటింగ్లో పలానా డైరెక్టర్ మీరు అపాయింట్ చేశారు కదా, ఆ డైరెక్టర్ అలిగి బొంగమూతి పెట్టుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్పాలి. అట్లా. నెక్స్ట్ రిమూవల్. అమ్మా రిజిగ్నేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అమ్మా, ఇఫ్ డైరెక్టర్ వాంట్స్ టు స్పీక్ టు ద మెంబర్స్ ఇన్ ఏ మీటింగ్, ద కంపెనీ మస్ట్ గివ్ ప్రాపర్ ఆపర్చునిటీ ఫర్ ద డైరెక్టర్ టు స్పీక్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ. వాడైనా చెప్పాలనుకుంటున్నాడు అనుకోండి, ఆ చెప్పేటువంటి అవకాశాన్ని వాడికి ప్రొవైడ్ చేయాలి. అంతేగాని నువ్వు వెళ్ళిపోయావు కదా ఇంక నీకు మా సంబంధం లేదు దుబే అనకూడదు. నెక్స్ట్ రిమూవల్. అమ్మ రిజిగ్నేషన్ అంటే అర్థం ఏంటి, ఈడు వెళ్ళిపోవడం. రిమూవల్ అంటే వాళ్ళే తీసేయడం. రిమూవ్ చేయొచ్చా, హ్యాపీగా చేయొచ్చు. అమ్మ ఏ కంపెనీ కెన్ రిమూవ్ ఎనీ డైరెక్టర్, అర్థమవుతుందా? కానీ దానికి ప్రాపర్ రీజన్స్ ఉండాలి. అర్థమైందా? ఇదిగో డైరెక్టర్స్ క్యాన్ బి ఎయిదర్ రిమూవ్డ్ బై షేర్ హోల్డర్స్ ఆర్ బై ట్రైబ్యునల్. అమ్మ నేను అపాయింట్ చేసింది ఎవరు కాబట్టి ఆబ్వియస్లీ నీ పీకేసే రైట్ కూడా ఎవరికి ఉంది, షేర్ హోల్డర్స్కే ఉంది. అలాగే ట్రైబ్యునల్ కూడా. ట్రైబ్యునల్ ఎప్పుడు వస్తుంది అంటే ఇష్యూ వాళ్ళ దాకా వెళ్ళినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ, ఎన్సిఎల్టీ ట్రైబ్యునల్ అంటే ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి తీసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిట్స్ బుక్ మెయింటైన్ చేయాలరా, లేదా మీటింగ్కి ప్రాపర్గా పిలవాలి, ఏజిఎం కండక్ట్ చేయాలి ప్రతి 15 నెలలకు ఒకసారి, ఏం చేయట్లేదు. మెంబర్ ఎవడో ఎన్సిఎల్టీలో కంప్లైంట్ ఇచ్చాడు, మా డైరెక్టర్స్ ఉన్నారు మబ్బుగాళ్ళు, వాళ్ళు చేయాల్సిన పని ఏం చేయట్లేదు, వాళ్ళకి అసలు కంపెనీస్ యాక్ట్ అంటే ఏంటో కూడా తెలియదు అని చెప్పారు. ఎవరు చెప్తారు, వీళ్ళు ట్రిబ్యునల్కి చెప్తారు. ట్రిబ్యునల్ నిజం చూస్తుంది, వీళ్ళ దగ్గర రిటర్న్ ఆర్ఓసీని పిలిచి అడుగుతుంది, మీ దగ్గర రిటర్న్స్ ఉన్నాయా, మిడ్ బుక్ కాపీస్ ఉన్నాయా, ఏజిఎం పెడితే మీ దగ్గర రిపోర్ట్ ఇస్తారు కదా, రిపోర్ట్స్ ఉన్నాయా, ఏమీ లేవండి అంటే మీటింగ్ పెట్టలేదు అనమాట. ట్రిబ్యునల్ కంపెనీకి ఒక నోటీస్ ఇస్తుంది, మీరు పెట్టారా మీటింగ్, పెడితే నాకు పంపండి, పెట్టలేదు కాబట్టి ఏం పంపరు. కాబట్టి దీనికి ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళు మేబీ ట్రైబ్యునల్ ఏం చేయొచ్చు, వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు, రిమూవ్ చేసి పడేయచ్చు, ఎట్లయినా చేయొచ్చు. నెక్స్ట్ రెమ్యూనరేషన్. అమ్మ రెమ్యూనరేషన్లో ఒకటే క్లాస్ గుర్తుపెట్టుకోండి, మేనేజింగ్ డైరెక్టర్ అని ఎవరైతే ఉంటారో ఆ క్లాస్ గుర్తుందా మీకు, 10 15 రెమ్యూనరేషన్. అమ్మ రెమ్యూనరేషన్లో ఇదిగోండి 11% ఆఫ్ ద నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద కంపెనీ దాటి ఉండకూడదు. ఎవరికి, టోటల్ డైరెక్టర్స్కి ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో. ఒకవేళ అది రావాలి, ఎక్సీడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మెంబర్స్ యొక్క పర్మిషన్ అడిగి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్స్ అందరికీ కలిపి వచ్చిన ప్రాఫిట్లో 11 కన్నా ఎక్కువ వస్తుంది అనుకోండి అమ్మా, అప్పుడు
మెంబర్స్ని అడగాలి, మీ డైరెక్టర్స్ మీకోసం ఇంత కష్టపడబట్టి మీకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, వాళ్ళకి ప్రాపర్ మనీ ఇవ్వాలి, ఆ మనీ 11% కన్నా దాటుతుంది కాబట్టి మీ పర్మిషన్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇప్పుడు కక్కుర్తిపడి ఆయనకి షేర్ ఇవ్వలేదు అనుకోండి, 11 దాటుతుంది ఎందుకు ఇవ్వాలని చెప్పి అన్నారు అనుకోండి, ఆయన అలిగి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇప్పటి నుంచి మీకు కంపెనీలో ఇంత గ్రోత్ అనేది ఉండదు. దే విల్ టేక్ ద డెసిషన్, ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదనుకుంటే ఇవ్వరు. నెక్స్ట్ పవర్స్ ఆఫ్ డైరెక్టర్స్, ఇది మీకు అంత అవసరం లేదు, చాలు. ఎల్ఎల్పి యాక్ట్ 1 o'clock అయింది. వన్ వరకేనా? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ యాక్చువల్లీ వర్మ సార్ చెప్తారు, సార్ అడిగారు, నో ప్రాబ్లం. తర్వాత మీకు ఇంకా ఏముంది, సేల్ ఎల్ఎల్పి పార్ట్నర్షిప్, చిన్న టాపిక్సే.